ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरोन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवम् श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तु ते। तत्काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मुखं करोति वाचालं पंगुं लंघायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्यमीश्वरं। हरि ओं तत्सत्। హరే కృష్ణ. అందరికీ వినబడుతుందా క్లియర్ గా? వినపడుతుంది ప్రభుజీ. వినపడుతుంది ప్రభుజీ. ఓకే. సో మళ్ళీ మనం చాలా రోజులకి ఈ భగవద్గీత డిస్కస్ చేయడం మొదలు పెట్టాం. సో మీరందరూ కూడా భగవద్గీత బుక్ తెచ్చుకుంటే మంచిది. ఎందుకంటే మీ దగ్గర బుక్ ఉంటుంది కాబట్టి తెచ్చుకుంటే మనం ఏం డిస్కస్ చేస్తున్నాం అని మీకు ఒక ఐడియా వస్తుంది. అంటే మీరు ఎలాగో భాష్యం భావం చదువుతారు కాబట్టి మనం ఏం డిస్కస్ చేస్తున్నాం మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. సో భగవద్గీత బుక్ మీ అందరి దగ్గర ఉంది కాబట్టి సార్ ఓపెన్ చేసి 5వ అధ్యాయం 22వ శ్లోకం. అందరూ దయచేసి బుక్ తెచ్చుకుంటే ఓపెన్ చేసి. హరే కృష్ణ తెచ్చుకున్నాను ప్రభుజీ. ఓకే. హరే కృష్ణ. సో శ్రీకృష్ణుడు మనకి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? ఇంద్రియ తృప్తి మనకి చివరికి దుఃఖాన్ని కలిగిస్తుంది అనే విషయాన్ని చెప్తున్నాడు. శ్లోకం మనకేం చెప్తోంది? ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆది అంతవంత కౌంతేయ నతేషు రమతే బుధః. ఏ హి సంస్పర్శజా భోగ దుఃఖయోనయ ఏవతే. ఆది అంతవంత కౌంతేయ నతేషు రమతే బుధః. సో ప్రభుపాద యొక్క ట్రాన్స్లేషన్ ఏది అంత సంస్పర్శజా భోగ. మనం ఈ ప్రపంచంలో ఈ ఈ యొక్క శరీరంతో దేంతో మనం ఆనందాన్ని అనుభవిస్తాం? ఏ విధంగా ఆనందాన్ని అనుభవిస్తాం? ఇంద్రియాల ద్వారా, ఆ ఇంద్రియాల మూలంగా ప్రభుజీ. ఇంద్రియాల మూలంగా ఆనందాన్ని అనుభవిస్తాం. అవును ప్రభుజీ. సో ఇంద్రియాల మూలంగా ఆనందాన్ని అనుభవిస్తాం. ఏహి సంస్పర్శజా భోగ అంటే స్పాన్సర్స్ అంటే ఇంద్రియాల మూలంగా భోగాన్ని అనుభవిస్తుంది. దుఃఖ యోనయ ఏవతే. సో
కానీ ఆ ఇంద్రియాల ద్వారా అనుభవించే ఆనందానికి, భోగానికి అదే మనకి మన దుఃఖానికి కారణం అని కృష్ణుడు చెప్తున్నాడు. దట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ మిజరీ. మన దుఃఖాలకి ఈ జీవితంలో దుఃఖాలకి కారణం ఏంటి? మనం అనుభవించే ఇంద్రియ భోగం. డౌట్ వస్తుంది మనకి. నేను ఇంద్రియాల భోగాన్ని అనుభవిస్తున్నాను, ఆనందాన్ని అనుభవిస్తున్నాను కదా, దానివల్ల మనకి దుఃఖం కలగడం ఏమిటి? ఒక పక్కన ఆనందం వస్తుంది అనుకుంటున్నప్పుడు దుఃఖం కలుగుతుందని చెప్పడంలో అర్థం లేదే. ఇప్పుడు నేను పని చేస్తున్నాను, ఏదో ఒక సినిమాకి వెళ్తే ఆనందం వస్తుంది, సినిమాకి వెళ్తున్నాం, డబ్బులు కొనుక్కుని టికెట్ కొనుక్కుని సినిమాకి వెళ్ళిన తర్వాత సినిమా చూసి ఆనందంగా ఆ సినిమాలో రకరకాల విషయాలు చెప్పుకుంటున్నాం. అవును కదా? అంటే మనుషులందరూ చేస్తున్నారు. అంటే మనం ఇప్పుడు డివోటీ సినిమాకి వెళ్ళడం అనుకుంటే అది వేరే విషయం. బట్ జనరల్గా చెప్తున్నాం, సినిమాకి వెళ్ళి ఆనందాన్ని అనుభవించి సినిమాకి టికెట్, సినిమా చూసి సినిమా గురించి రకరకాలు చెప్పుకొని బయటకు వస్తారు. ఆ ఇతర సినిమా గురించి చెప్పుకుంటూనే ఉంటారు అప్పుడప్పుడు. దాంట్లో దుఃఖం అనేది ఏముందని మనకి ఒక విధంగా డౌట్ వస్తుంది. ఎంతమందికి డౌట్ వస్తుంది జనరల్ గా? అందరికీ రాదు, ఎవరికి రాదు, తప్ప ఎవరికైనా వస్తుంది ఈ డౌట్. ఆనందాన్ని అనుభవిస్తుంది, మరి దుఃఖాన్ని వచ్చే మార్గం, దుఃఖం వచ్చే ఆ పని అవసరమే లేదే, దుఃఖం వచ్చే పరిస్థితే లేదే. అంటే దుఃఖం ఎందుకు వస్తుంది, ఎలా వస్తుందో మరి కృష్ణుడు చెప్తున్నాడు, దుఃఖం వస్తుంది అని. ఈ విధంగా ఎప్పుడైనా మన ఇంద్రియాల వల్ల ద్వారా మనం ఏ సుఖాన్ని అయితే కోరుకుంటున్నామో ఆ సుఖం దొరకకపోతే దుఃఖం వస్తుంది. సుఖాన్ని కృష్ణ ఇంద్రియాల ద్వారా అనుభవించే భోగం అదే మన దుఃఖానికి కారణం అంటున్నాడు. మన దుఃఖానికి ఆరిజిన్, మూలం ఏంటంటే మన ఇంద్రియాల ద్వారా అనుభవించే భోగం అని కృష్ణుడు చెప్తున్నాడు. నేను అనుభవిస్తాను ఇంద్రియాల ద్వారా. అనుభవిస్తుంటే నేను అనుభవిస్తున్న ఆనందానికి, ఆనందమే నేను ఫ్యూచర్ లో, భవిష్యత్తులో నేను పడే దుఃఖంకి కారణం అని కృష్ణుడు చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ చూడండి, ప్రభుపాద భాషనైనా సరే ఎందుకంటే ఈ ఆనందం అనేది దానికి ఆది అంతం రెండూ ఉంటాయి. దానికి భావం చదవండి ఎవరైనా సరే. హరే కృష్ణ. చదువన్న ప్రభుజీ మాతాజీ. హరే కృష్ణ. చదవండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందరికి ప్రణామాలు ప్రభుజీ, మాతాజీ అందరికి. బుద్ధిమంతుడైన వ్యక్తి భౌతికేంద్రియాలతో సంపర్కము వలన కలిగే దుఃఖ కారణాలలో పాల్గొనడు. ఓ కౌంతేయ, అటువంటి సుఖాలు ఆది అంతము కలిగి ఉంటాయి. అందుకే బుద్ధిమంతుడు వాటిలో ఆనందాన్ని పొందడు. హరే కృష్ణ. సో మనకేంటి, ఈ మెటీరియల్ గా మన ఆనందానికి అది కారణం, దుఃఖానికి కారణం ఏ విధంగా అవుతుందంటే ఆ మనం అనుభవించే ఆనందం అనేది క్షణికమైన ఆనందం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా తినాలని కోరిక కలిగితే ఎక్కువగా తిన్నా సరే ప్రాబ్లమే, ఎందుకంటే అరగదు, రోగం వస్తుంది. ఆ కోరిక ఆనందంగా ఫుల్గా తీర్చుకోలేం. మనం ఫుల్గా తీర్చుకోలేం, కంప్లీట్ గా తీర్చుకోలేం, పూర్తిగా కోరిక అనుభవించాం. ఎందుకంటే మన శరీరం అనేది దానికి సహకరించదు ఒకటి. ఇంకోటి ఏంటంటే మనం అనుభవించే ఆనందం చాలా టెంపరీ. అది యాక్చువల్గా నిజమైన ఆనందం కాదు. ఏంటంటే నిజమైన ఆనందం కంటిన్యూగా మనకి ఎప్పుడు ఉంటేనే అది నిజమైన ఆనందం. మధ్య మధ్యలో రెండు దుఃఖాల మధ్య ఒక చిన్న ఆనందమైన విషయం కాదు. అదేంటంటే ఆ రిలీఫే ఒక ఆనందం. ఫర్ ఎగ్జాంపుల్, మైండ్ లో బాగా వరి ఉన్నవాడు
ఏమని డ్రింకింగ్ హ్యాబిట్స్, రకరకాల హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. వాటి వల్ల ఆ దుఃఖాన్ని మర్చిపోవడానికి ఆ యొక్క ఆనందాన్ని, ఆ యొక్క పని చేసే ఆనందాన్ని పొందుతాడు. కానీ యాక్చువల్‌గా ఆ ఆనందానికి బిగినింగ్, అండ్ 2 ఉంటాయి. అలాగే మనకి ఆహ్, ఏదైనా ఆనందాన్ని ఈ ప్రపంచంలో పొందాలంటే దాంతో పాటు దుఃఖం కూడా వస్తుంది కలిపి. అంటే ఈ ప్రపంచంలో ఏదో ఆనందం మనం ట్రై చేస్తే అది దుఃఖంతో పాటు కలిపి ఆ ప్యాకేజ్ వస్తుంది. ఆనందమే కంప్లీట్‌గా రాదు. దుఃఖంతో కూడా కలిపి ఆనందం వస్తుంది. ఏదైనా సరే. అందుకే ఈ శ్లోకం మనకేం చెప్తుందంటే ప్రతి ఇంద్రియ భోగం ఈ ప్రపంచంలో దుఃఖంతో పాటు వస్తుంది. దుఃఖంతో పాటు వచ్చే ఆనందం నిజమైన ఆనందం కాదు. అది ఫాల్స్ ప్రెషర్. అంటే ఫాల్స్ అంటే మనం నిజమైన ఆనందం అనుకుంటా గాని ఆనందం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆహ్, రకరకాలు ఇప్పుడు ఏదైనా ఒక వేలకు వేలు ఖర్చు పెట్టి ఒక ట్రిప్పో, ఒక ప్లేస్‌కో వెళ్తారు. సీనరీయో లేకపోతే సంథింగ్ ఏదో ఎక్కడికో వేలకు వేలు ఖర్చు పెట్టి ట్రిప్పే వేస్తారు. ఏదో మంచి ఏదో వెళ్ళి వస్తారు. వారం ఏదో ఊరెళ్ళి వస్తారు. అన్ని రకాలు చూడాలి. ఏదో ఏదో ఇంకో దేశాలెళ్తారు. లేకపోతే ఇండియాలో రకరకాల ఊళ్ళని తిరిగొస్తారు. గానీ ఆ ఊళ్ళని తిరిగొచ్చి అన్నీ చూడడానికి డబ్బులు ఖర్చు పెట్టి వెళ్తారు అందరం. వెళ్తాం. కానీ ఆ వెళ్ళి అక్కడ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే అంటే శుభ్రంగా ఆహ్, మన డబ్బు కొద్దిగా ఖర్చయిపోతుంది. కొన్ని విషయాలు సెట్ అవ్వవు. కొన్ని విషయాలు సెట్ అవుతాయి. కొన్ని విషయాలు సరిగ్గా ఉండవు. కొన్ని విషయాలు సరిగ్గా ఉంటాయి. ఏ దాంతో పాటు కొంచెం ఆహ్, డిస్కంఫర్ట్ కూడా వస్తుంది. కంఫర్ట్‌తో పాటు. ఆనందంతో పాటు కొన్ని విషయాలు మనకి డిస్కంఫర్ట్ కూడా ఉంటుంది. అందుకే యాత్రలు మనం వెళ్ళేటప్పుడు ఈ బృందావనం, మాయాబృందం కొంచెం డిస్కంఫర్ట్స్ అందరికి వస్తాయి. కొంచెం దాన్ని అడ్జస్ట్ చేసుకోమంటారు. రూమ్ సరిగ్గా సెట్ అవ్వదు. లేకపోతే ఈవెన్ యాత్రకెళ్ళినప్పుడు అదే ప్రాబ్లమ్. జర్నీ సెట్ అవ్వదు. ఎంతసేపు జర్నీ చేయాలంటే కొంచెం డిస్కంఫర్ట్‌గా ఉంటుంది. ఆహ్, 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 ఆ సౌకర్యానికి మనం భరించాలి. ఆ! కొన్ని అనుకోని పరిస్థితులుగా రూములు సెట్ అవ్వవు. లేపోతే కొన్ని రోజులు ప్రసాదం సెట్ అవ్వదు. లేపోతే కొన్ని చోట్ల ట్రాన్స్‌పోర్టేషన్ సెట్ అవ్వదు. లేపోతే కొన్ని చోట్ల సంథింగ్ అనుకున్న విషయాలుగా సెట్ అవ్వవు. లేపోతే అది యాత్రలో ఇప్పుడేంటంటే ఏదైనా ఏది కార్యమైనా చేసినా సరే దాంట్లోని ఒక డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది. ఏది మనం ట్రై చేసినా సరే. అందువల్ల డిస్కంఫర్ట్ అనేది ఏదో అసంతృప్తికరమైన విషయాలు రావడం, అనుకోకుండా ప్రాబ్లమ్స్ రావడం. లేపోతే ఏవో జరుగుతూ ఉంటాయి. మనం చేసే ఆనందాన్ని పొందడానికి చేసే ప్రతి పని సక్సెస్‌ఫుల్‌గా 100% ఆనందం ఇస్తుందని చెప్పలేం. అది భౌతిక ప్రపంచంలో ఉండే సహజమైన భౌతిక ప్రపంచం స్వభావం అది. దాంతో పాటు ఈ శరీరం అనేది దుఃఖాలతో కూడిన శరీరం. ఈ శరీరం అనేది దుఃఖాలనిస్తుంది. అంటే టెంపరరీగా ఆనందాన్ని అనుభవిస్తుంది తప్పించి దుఃఖ దుఃఖాలతో కూడిన శరీరం ఇది. అంటే మనం ఏ పని చేసినా సరే ఎక్కువగా తినలేము. ఏదైనా ఎక్కువగా ఎంజాయ్ చేయలేము. లిమిట్‌గానే ఎంజాయ్ చేయగలం. మనకి కంప్లీట్‌గా 100% సాటిస్ఫాక్షన్ వచ్చినంత వరకు మనం 100% ఎంజాయ్ చేయలేం. లిమిటెడ్‌గానే మన శరీరం ఎంజాయ్ చేయడానికి సహకరిస్తుంది. 100% ఎంజాయ్ మన శరీరం సహకరించదు. బికాజ్ ఎందుకంటే మన శరీరం అలాగే డిజైన్ అయ్యుంది. నిజమైన ఆనందం అనేది పొందాలి అనుకుంటే ఇలాంటి భౌతిక శరీరంతో మనం పొందలేం. ఎందుకంటే ఈ శరీరంలో చాలా దోషాలున్నాయి. ఈ శరీరంలో చాలా దోషాలున్నాయి. ఈ శరీరం మనకి నిజమైన ఆనందాన్ని ఇవ్వలేదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ దాని పర్పట్లో ఏం రాస్తున్నారు? శ్లోకం రాస్తున్నారు. "నాయం దేహో దేహభాజాం లోకే కష్టాన్ కామానర్హతి విద్భుజామి తపో దివ్య పుత్రకాయేన సత్వం శుద్ధ్యాదత్వం బ్రహ్మ సౌఖ్యంతో నంతం." ఈ ఆనందం అనేది చాలా కష్టపడి మనుషులు సంపాదిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం
ఇప్పుడు ట్రిప్పే వెళ్దాం అనుకుంటున్నాం. దానికి బోలెడు డబ్బు ఖర్చు. ఆ డబ్బు ఖర్చు అవ్వాలంటే ఖర్చు ఆ డబ్బు సంపాదించి ఏం చేయాలి? కష్టపడడం వల్ల సంపాదించాలి డబ్బుని. కష్టపడి సంపాదిస్తే మనకు డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో మనం యాత్ర వెళ్ళగలం. ముందు దుఃఖం అనేది పడాలి కదా! కష్టాన్ని ముందు కష్టపడిగా సంపాదించాలి. ఊరికనే డబ్బు రాదుగా. అంటే ముందు కష్టాన్ని అనుభవించగానే మళ్ళీ సుఖాలు రాదు. ఆనందాన్ని అలాగా ఏదైనా సరే అనుభవించాలంటే దానికి ఒక కష్టం కూడా కలిపి ఉంటుంది. భౌతిక ప్రపంచంలో ఏది కూడా కష్టం లేని విషయం. అందుకే శ్రీకృష్ణ భగవద్గీత ఏం చెప్తున్నాడు? దుఃఖాలయం అశాశ్వతం. ఇది దుఃఖాలతో కూడిన ప్రపంచం అర్జున అని ఈ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త చెప్తున్నాడు ఆ స్టేట్మెంట్. ఈ దుఃఖాలతో కూడుకున్నది ఇది అని. సో ఇందులో ఆనందాన్ని మనం వెతుక్కుంటున్నాం. అది ఇన్ కేస్ ఆనందం వచ్చినా సరే చాలా టెంపరీగా ఉంటుంది. టెంపరీగా ఆనందాన్ని అనుభవిస్తే యాక్చువల్ నిజమైన ఆనందం కాదు. ఎందుకంటే రెండు దుఃఖాల మధ్య వచ్చిన ఒక రిలీఫే ఆనందం కింద మనం చూస్తున్నాం. ఏదో కాసేపు సినిమాకి వెళ్ళాలి, సినిమాకి వెళ్తాడు టికెట్ కొనుక్కుని ఆ 2-3 గంటలు సినిమాలో ఎంజాయ్ చేసినా మళ్ళీ వర్రీస్ టెన్షన్ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ జాబ్ టెన్షన్, ఆఫీస్ టెన్షన్, లేకపోతే బిజినెస్ టెన్షన్, లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్ని మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఏదో ఇష్యూ వస్తుంది, మళ్ళీ దాన్ని సాల్వ్ చేస్తూ ఉండాలి. సో ఇలాంటి టెంపరీగా ఉండేది క్షణికమైన ఆనందం, ఇలాంటి ఆ విషయం కన్నా పెర్మనెంట్ ఆనందం కోసం ఎవరు ట్రై చేస్తారు? బుద్ధిమంతులు ట్రై చేస్తారు. రమతే బుధాహ, బుద్ధిమంతులు అంటే ఇంటెలిజెంట్ పర్సన్స్. వాళ్ళు ట్రై చేస్తారు ఏది మనకి నిజమైన ఆనందం. ఆ యొక్క ఆనందానికి వాళ్ళు ట్రై చేస్తారు. ఎందుకంటే ఈ టెంపరీ ఆనందం అనేది ఈ భాగవతంలో శ్లోకంలో చెప్పబడినట్టు జంతువుల్లో కూడా ఉంది. టెంపరీగా ఆనందాన్ని అనుభవించేది. జంతువులు కూడా టెంపరీగా ఆనందాన్ని అనుభవిస్తాయి. ఎందుకంటే జంతువు శరీరంలో చాలా కష్టాలుంటాయి. జంతువు శరీరంలో చాలా కష్టాలుంటాయి. కానీ ఏదో టెంపరీగా చిన్న హ్యాపీనెస్ వస్తుంది. ఆ జంతువుకి ఏదో ఆహారం దొరుకుతుంది. ఆ ఆహారంతో ఆనందపడిపోతాయి. కానీ ఆహారం తిన్న తర్వాత ఆ జంతువు యొక్క శరీరం యొక్క జీవితమే చాలా దుఃఖమయంతో కూడుకుంది. వాడికి షెల్టర్ ఉండదు. తినడానికి ఆహారం ఎప్పటికప్పుడు దొరకదు. ఎక్కడ వానలో, ఎండలో అన్ని చెల్లో అన్నిట్లోనే ఆ బాధను భరించాలి. ఆ జంతువులను ఎవరు దగ్గర తీసుకొచ్చి జంతువులను ఎవరు పోషించరు. వాటి ఫుడ్ అవే వెతుక్కోవాలి. వాటికి ఎక్కడ నివసించడానికి ఎక్కడ ఏమి ఉండదు. ఎప్పుడూ కూడా వాళ్ళకి జీవితంలో జంతువు జన్మకి ఎప్పుడు ప్రాబ్లమ్సే. గానీ ఆ ప్రాబ్లమ్స్ లో జంతువుకి ఏదో చిన్న ఫుడ్ అది దొరికితే అది ఆనందంగా తింటుంది. మనం కూడా ప్రాబ్లంగా ఉన్న జీవితంలో మనం కింద మీద పడుతూ ఏదో చిన్న క్షణికమైన ఆనందం వస్తే మనం కూడా ఆనందంగా భావిస్తూ అనుభవించడానికి ట్రై చేస్తాం. అందుకే ఋషభదేవ్ భాగవతంలో ఏం చెప్తున్నారు? నాయం దేహో దేహ పదాములు కష్టాన్ కామ అర్హతి విడ్భుజం. విడ్భుజం అంటే స్టూల్ ఈటర్. విడ్భుజం అంటే స్టూల్ ఈటర్. విడ్ అంటే స్టూల్ అంటే ఆ మలం. భుజం అంటే తినే జీవి. వీడ్ భుజామి. ఎవరైతే మలాన్ని తింటారో అలాంటి మలాన్ని తినే అంటే అది అవి కూడా ఆనందాన్ని అనుభవిస్తున్నాయి ఆ మలాన్ని తింటూ. అందుంది మలం దానికి తినడం ఆహారం. అదే ఆహారం. అదే ఆనందంగా తింటుంది. యాక్చువల్‌గా మలం అనేది మనకి విసర్జించే వస్తువు దానికి ఆహారం. అది ఆనందాన్ని పొందుతుంది అది తిని. అంటే అసలు అర్థం ఏంటి? దుఃఖం అయిన జీవితాన్ని అది అనుభవిస్తోంది. దుఃఖమైన జీవితం అనుభవిస్తూ ఆనందాన్ని పొందుతున్న మనం ఎంతో దుఃఖాలు అనుభవిస్తూ మనుషులు ఒక పక్కన క్షణిక ఆనందాన్ని పొందుతున్నారు. అదే ఈ శ్లోకం మనకు చెప్తోంది. అందుకే దుఃఖంతో కూడుకున్న ఆనందాన్ని మనం ఎప్పుడూ ఆశించకూడదు. ఈ ప్రపంచంలో ఎటువంటి ఆనందాన్ని మనం ఆశించకూడదు. అందుకే ఆది అంతవంతేశ్వరం తెలివైన వాళ్ళు ఎవరు ఈ ప్రపంచంలో ఇంద్రియ భోగాన్ని కోరుకోరు అని కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు. ఎవరైతే కోరుకుంటున్నారో ఇంద్రియ భోగాన్ని ఈ ప్రపంచంలో వాళ్ళు తెలివైన వాళ్ళు, జ్ఞానవంతులు కాదు. ఉదాహరణ జ్ఞానవంతులు.
అది ఈ శ్లోకం మనకి చెప్తాం. దానికి బలదేవ్ విజయభూషణ్ కామెంటరీ ఏం రాస్తున్నారు? మన ఇంద్రియాలు మన కర్మ ప్రకారం మనకు వస్తాయి. మన ఇంద్రియాలు, మన శరీరం, మన ఇంద్రియాలు కూడా మనం చేసిన కర్మ ప్రకారం మనకి లభ్యమవుతాయి ఈ జన్మలో. మన ఇంద్రియాలు ఎక్కువ ఆనందాన్ని అనుభవించడానికి అలాంటి అలాంటి ఆనందాన్ని అనుభవించడానికి అలాంటి లక్షణాలతో మన ఇంద్రియాలు నిర్మితమై ఉన్నాయి. మనం ఆనందాన్ని అనుభవించే విధంగా జంతువులకి కూడా అదే ఇంద్రియాలు ఉన్నా సరే అవి ఆనందాన్ని అనుభవించలేవు. జంతువుల ఇంద్రియాలు కొంత వాటి యొక్క ఆనందాన్ని అనుభవించే ఆ లక్షణం కొంతవరకే ఉంది. మనం ఎక్కువ ఆనందాన్ని అనుభవించగలం జంతువుల కన్నా. మనకే అది చెవి, కన్ను, ముక్కు మనకున్నా సరే జంతువుల్లాగా మనం ఎక్కువ ఆనందాన్ని అంటే మన కర్మ మంచి కర్మ చేశాం కాబట్టి మానవ జన్మ, మానవ శరీరం, మానవ ఇంద్రియాలు మనకు వచ్చాయి అని బలదేవ్ విజయభూషణ్ చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ దుఃఖాలతో కూడిన ఈ శరీరాన్ని ఈ ధరించి మనం ఆనందాన్ని అనుభవించడానికి ట్రై చేస్తున్నామో, ఎవరైతే బుద్ధిమంతులో ఇలాంటి దుఃఖాలతో శరీరానికి ఆనందాన్ని అనుభవించడానికి వాళ్ళు ఎప్పుడు ప్రయత్నించరు అని చెప్తున్నారు అనమాట. సో వచ్చే ఆనందం, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా తిన్నా సరే తినేస్తాం ఆనందంతో ఎక్కువగా, కానీ అది మర్నాటి పొద్దున అది చేసి కడుపు నొప్పితో బాధపడించాలి. అలాగే ఏదైనా సరే ఎక్కువగా మనం అనుభవిస్తే శరీరానికి చాలా ప్రాబ్లం వస్తుంది. ఎక్కువ ఆనందాన్ని మనం అనుభవించాలని ఆ యొక్క ఆనందంలో నిమగ్నం అయిపోతే దానివల్ల అందుకే మనం చూస్తూ ఉంటాం కదా, చాలా మంది ఆనందం కోసం రకరకాల అలవాట్లను పెంచుకుని అన్ని రకాలుగా అన్ని పోగొట్టుకుంటారు. ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటారు, వాళ్ళకున్న సిరి సంపదల్ని, వాళ్ళకున్న ప్రాపర్టీ అన్ని పోగొట్టుకుంటారు ఆనందాన్ని అనుభవించడానికి. దుఃఖాన్ని లాస్ట్‌కి పొందుతారు. ఇది ప్రపంచక సహజం అది. అందువల్ల ఎక్కడ చూసినా ఆనందాన్ని విపరీతంగా అనుభవించాలని మనం అదే ఆధ్యాత్మిక ప్రపంచానికెళ్తే మనం అనుభవించే ఆనందానికి లిమిట్ ఉండదు. అన్‌లిమిటెడ్‌గా అనంతంగా అనుభవించొచ్చు. దుఃఖం అనేది అక్కడ ఉండదు. ఎందుకంటే అది భౌతిక శరీరం, ఆధ్యాత్మిక శరీరం. ఆధ్యాత్మిక శరీరానికి మనకి అనంతంగా ఆనందాన్ని అనుభవించొచ్చు. ఎక్కడ దుఃఖం అనేది ఉండదు. ఎందుకంటే ఈ టెంపరరీ బాడీ ఉంది కాబట్టి. అది బలదేవ్ జంక్షన్ కాబట్టి. శ్రీ నృసింహ చక్రవర్తి ఠాకూర్ ఏం చెప్తున్నారో చూద్దాం. ఆయన సేమ్ స్టేట్మెంట్ చెప్తున్నారు. అందుకే యోగులు, జ్ఞానులు, అంటే భక్తులోని ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు ఇలాంటి భౌతికమైన ఆనందానికి వాళ్ళు ఆరాటపడరు. అందుకే ఆధ్యాత్మిక జీవితంలో వెళ్ళేవాళ్ళు ఈ భౌతికమైన ఆనందానికి ఆరాటపడరు. ఎవరైతే స్పిరిచువల్ లైఫ్ లో సీరియస్ గా ఫాలో చేస్తున్న వాళ్ళు అందుకే స్పిరిచువల్ లైఫ్ లో ఉన్న వాళ్ళు ఇలాంటి భౌతికమైన ఆనందం ఇంకా ఆ, అంటే చిన్న చిన్న పల్లెటూళ్ళలో మనం పెద్దగా చూడడం కానీ ఇలాంటి సిటీస్ లో చూస్తే మనుషుల యొక్క వాళ్ళ బిహేవియర్స్, వాళ్ళ యొక్క అలవాట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆనందాన్ని పొందడానికి అనేక రకాలుగా వాళ్ళు అనేక మార్గాల్లో కనబడతాయి. ఆనందాన్ని పొందడానికి అనేక రకాల పరిస్థితులు ఎదురుగుండా కనబడతాయి వాళ్ళ ఇంద్రియాలని అట్రాక్ట్ చేయడానికి. సో అదనమాట. అది ఇప్పుడు అది విషయం. ఇది ఒక శ్లోకం అయింది. మీకు ఎవరు డౌట్స్ ఈ శ్లోకంలో ఇది రెండో శ్లోకం కాదు. నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. శక్నోతి హైవ యాసోధుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త సుఖీ నరః.
ఈ శ్లోకం మనకేం చెప్తుంది? 23. కానీ ఈ ప్రపంచంలో మన ఆనందాన్ని ఎలా అనుభవించాలి? అంటే మనం ఏ విధంగా ఆనందంగా ఉండగలం? ఇలాంటి దుఃఖాలతో ఉండే శరీరంతో దుఃఖాలతో ఉండే ప్రపంచంలో మనం ఏ విధంగా ఆనందంగా ఉండగలం అని ఈ శ్లోకం మనకి చెప్తాం. ఏ విధంగా ఉండగలం అంటే, మన ఇంద్రియాల భోగాల్ని అనుభవించడానికి ఇంద్రియాలు ఎప్పుడు మనల్ని ఆరాట పడుతూ ఉంటాయి. ఆ విధంగా మనం కల్పిస్తే అనుభవించాలి ఒక మనలో ఆరాటం ఉంటుంది. దాన్ని అనుభవించాలి ఆరాటాన్ని సహిస్తే ఆ భోగాన్ని అనుభవించడానికి మనం పెద్దగా వెళ్ళం. ఎప్పుడైతే ఆరాటాన్ని ఆ కోరికని కంట్రోల్ చేసుకొని సహిస్తున్నామో మనకు ఆరాట పడకుండా వెళ్ళం కాబట్టి అప్పుడు మనం దుఃఖాన్ని అనుభవించాల్సిన అవసరం ఉండదు. అప్పుడు ప్రశాంతంగా జీవితంలో ఉండొచ్చు. అంటే ఇంద్రియ భోగాలను ఎక్కువగా అనుభవించడానికి వెళ్ళకుండా ఇంద్రియ భోగాల్ని ఎక్కువగా చేయకుండా ఉన్న వాళ్ళకి దుఃఖం అనేది తక్కువగా ఉంటుంది అని చెప్తారు ఈ శ్లోకంలో. ఎప్పుడైతే మన దుఃఖం తక్కువగా ఉంటే ఎప్పుడైతే మనం ఇంద్రియ భోగాల్ని అనుభవించకుండా ఉండగలం? మన జీవితాన్ని ఆధ్యాత్మిక మార్గంలో మళ్ళించాలి. భౌతికమైన జీవితంలో ఉంటే మనం ఇంద్రియ భోగాలను అనుభవించడానికే ఎప్పుడు ట్రై చేస్తాం. ఆధ్యాత్మిక జీవితంలో మనం వెళ్తే ఇంద్రియ భోగాలకి అనుభవించడానికి మనం పెద్దగా ప్రయత్నించాం. ఎప్పుడైతే ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తామో ఇంద్రియ భోగాలని అనుభవించే ఆలోచన కానీ మాటికి రాదు. అందుకే ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఫస్ట్ ఈ జ్ఞానయోగం, అష్టాంగ యోగంలోని ఈ యమ, నియమ ఈ రూల్స్ ఎక్కువ చెప్తారు. ఆ రూల్స్ పాటించి మన ఇంద్రియ భోగాన్ని కంట్రోల్ చేసుకోమని చెప్తారు. దానివల్ల ఆ రూల్స్ ఎక్కువ పాటించడం వల్ల ఇంద్రియ భోగం అనేది కంట్రోల్ అవుతుంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే అక్కడ మనలో ఆ భోగాన్ని అనుభవించాలనే కోరిక మాత్రం చావదు. ఆ కోరిక అనేది ఉండిపోతుంది. ఆ కోరిక అనేది చావదు. ఎందుకంటే అది 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 ప్రశ్నించదు. అది అలాగే ఉంటుంది. ఎందుకంటే మనం ఆ కోరికను చంపుకుంటున్న బై ఫోర్స్ మనం కంట్రోల్ చేస్తున్నాం కదా! అందువల్ల ఆ డిజైర్ అలాగే ఉంటుంది. ఆ డిజైర్ యొక్క సీడ్ అలాగే ఉంటుంది. సో, అందువల్ల ఈ జ్ఞానయోగంలో, అష్టాంగ ప్రాబ్లం ఏంటంటే అదే. భక్తి యోగంలో లక్షణం ఏంటంటే ఎప్పుడైతే భక్తి యోగంలోని గ్రాడ్యువల్‌గా ఆహ్, ముందుకు వెళ్తూ ఉంటారో, క్రమక్రమంగా ముందుకు వెళ్తూ ఉంటారో, వాళ్ళకి ఆ యొక్క అనుభవించాలి అనే ఒక వాసన, ఆ సీడ్ కూడా పోతుందనమాట. అదెలా సాధ్యం అంటే, మన ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, మనలోని ఈగర్‌నెస్ ఉండాలి. ఈగర్‌నెస్ అంటే ఏంటంటే, మెటీరియల్ ఎంజాయ్‌మెంట్ భౌతిక సుఖాన్ని త్యజించాలి అనే ఒక మనలో ఆరాటపడాలి. ఈ భౌతిక ఆనందాన్ని త్యజించాలి అనే ఒక ఆహ్, ఆరాటం. ఆ యొక్క ఆరాటం మనలో ఉండాలి. ఆ కోరిక మనలో ఉండాలి. అది లేదంటే మనలో భౌతిక ఆనందాన్ని ఇంకా మనం పొందాలనుకుని వెళ్తుంటే మనకి కంట్రోల్ ఉండదు. మనం ఆనందాన్ని అంటే ఈ యొక్క సెన్స్ గ్రాటిఫికేషన్ ఇందుకు మానలేం. బట్ ఇది నాకక్కర్లేదు అని మనం చేయించడానికి మనలో ఎక్కువ ఆరాటం ఉండాలి. అప్పుడేమవుతుందంటే, అక్కర్లేదు అని ఆరాటం ఉందంటే, మనం ఈజీగా ఈ యొక్క భౌతిక విషయాల నుంచి, అట్రాక్షన్ నుంచి బయటికి రాగలం. ఎవరైతే ఈ విధంగా ఆరాట పడరో, భౌతిక ఇంద్రియాల యొక్క డిమాండ్ ఎవరైతే ఆరాట పడరో వాళ్ళని గోస్వాములు అంటారు రాస్తున్నారు. కంట్రోల్ చేసుకోగలరు. వాళ్ళకి ఇంద్రియాల వాళ్ళని ఇబ్బంది పెట్టవు. మనసు ఇంద్రియాల వాళ్ళని ఇబ్బంది పెట్టవు. సో, అందువల్ల
ఎప్పుడైతే మనం భక్తి మార్గంలో వెళ్తామో, భక్తి యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే, భక్తి అనేది ఆధ్యాత్మిక భౌతికం కాదు. కానీ ఈ అధ్యాయంలో భక్తి యోగం గురించి చెప్పలేదు. ఈ అధ్యాయంలో ఏం చెప్పారు? కర్మయోగం, సన్యాస కర్మయోగం, జ్ఞానయోగం అవే చెప్పారు తప్పించి భక్తి యోగం గురించి అధ్యాయంలో చెప్పలేదు. కానీ ఆ కర్మయోగం, జ్ఞానయోగం వీటి వల్ల మనకి భక్తి యొక్క సీడ్ ఉంది. అంటే కోరిక యొక్క సీడు, కోరిక యొక్క సీడు, ఆ బీజం అది ఉండిపోతుంది, అది మాత్రం పోదు. ఆ సీడ్ ఉండిపోవడం వల్ల మళ్ళీ వచ్చే జన్మలో మళ్ళీ మనం ఆ సీడ్ మనకి కోరికల్ని కల్పిస్తుంది అనమాట. కోరికల్ని మనకి సృష్టిస్తుంది. ఎప్పుడైతే ఆ వాసనతో ఆ సీడ్ కూడా పోవాలంటే భక్తి యోగంలోని సీరియస్ గా శుద్ధ భక్తి ప్రాక్టీస్ చేస్తే ఆ సీడ్ కూడా పోతుంది అనమాట. అప్పుడు ఇంకా ఈ కోరికల మీద మనకి ఎటువంటి ఆరాటం ఉండదు. న్యాచురల్ గా ఫ్రీ అయిపోతాం. అందుకే భక్తి యోగంలో అడ్వాంటేజ్ అది. ఈ జ్ఞానయోగం, కర్మయోగం, ఈ అది అడ్వాంటేజ్ అక్కడ లేదు. ఎందుకంటే సీడ్ అనేది సీడ్ ఉండిపోదు. సో అందువల్ల ఈ యొక్క మన జీవితం భక్తి యోగంలోనే ఈజీగా ఈ యొక్క మన ఇంద్రియ భోగాల్ని మనం కంట్రోల్ చేసుకోగలం. కానీ మిగతా యొక్క యోగాలను పాటిస్తూ మనం కంట్రోల్ చేసుకోలేం. అందుకే చాలా మంది యోగులు కింద దిగువ కింద దీనికి పడిపోతారు. అంటే ఈ ఇంద్రియ తృప్తికి పడిపోతారు ఈజీగా. ఎందుకంటే వాళ్ళు భక్తి యోగంలో ఫుల్ గా పాల్గొరు కాబట్టి వాళ్ళు ఈజీగా పడిపోతారు. పడిపోయి యోగులు కూడా పడిపోయే కథలు మనం వింటాం. అందువల్ల మనం ఈ భక్తి యోగం చేస్తూ సీరియస్ గా శుద్ధ భక్తి చేయడానికి మనం ట్రై చేస్తే, శుద్ధ భక్తి మనం ఎలా చేయగలం అంటే, ముందు మనం భక్తి అంటే ఏంటో ముందు మనం తెలుసుకోవాలి. భక్తి అంటే ఏంటి? మనసుని భక్తి కృష్ణుని అంటే మీద మనసుని కృష్ణ భగవానుడి మీద ఆ ఆ, ప్రతి పనిలోనూ కూడా కేంద్రీకరించడానికి ప్రయత్నించడం. ఇంకా ఎవరైనా మనసుని ప్రతి పని మీద కూడా కృష్ణ భగవానుడి మీద కేంద్రీకరించడానికి ప్రయత్నించడం ప్రభుజీ. ఇంకా ఎవరైనా చెప్తారా? మీరు తప్పు చెప్పారు మాతాజీ, తప్పు చెప్పారని అనట్లేదు. ఇంకేమన్నా భక్తి అంటే చెప్తారా? మాట వినవట్లేదు. భక్తి అంటే మనకి భక్తి రసామసిందులో రూపగోస్వామి ఏ నిర్వచనం చేస్తున్నారంటే, కల్టివేటింగ్ ఎఫెక్షనేట్ హరికృష్ణ ఎవరైతే చెప్తున్నారు? ఓకే. భక్తి అంటే ఏ నిర్వచనం చేస్తున్నారంటే, మన ఇంద్రియాల్ని కృష్ణుడి యొక్క ఋషికేశ సేవనం భక్తి రుచితే, మన ఇంద్రియాల్ని కృష్ణుడి సేవలో ఉపయోగించడం భక్తి అని చెప్తున్నారు. మన ఇంద్రియాల్ని కృష్ణుడి సేవలో ఉపయోగించడం భక్తి అని చెప్తున్నారు. అక్కడ ఏ విధంగా ఉపయోగించాం మన ఇంద్రియాల్ని కృష్ణుడి సేవలో? ఇంకా ఇంద్రియాలని ఉపయోగిస్తున్నాం కృష్ణుడి సేవలో, ఏ విధంగా దాన్ని ఉపయోగించాలి అంటే ఫలాపేక్ష లేకుండా ఓకే అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. అంటే ఉత్తమ భక్తి మీరు చెప్తుంది, దట్ ఈస్ ప్యూర్ భక్తి కదా.
అన్యాభిలాష శూన్యం జ్ఞానకర్మాదనావృతం అనుకూల్యాని కృష్ణానుసరణ భక్తి ఉత్తమ భక్తి. దట్ ఈస్ ప్యూర్ భక్తి. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ప్యూర్ భక్తి. అవును ప్రభు. ప్యూర్ భక్తి అంటే ఎటువంటి కోరిక అన్యాభిలాషిత ఎటువంటి కోరిక ఉండకూడదు. జ్ఞాన కర్మాది అనావృతం. అంటే జ్ఞానయోగం, కర్మయోగం, అష్టాంగ యోగం ఇవే ఉండకూడదు మనకి. ఇవే మనం అనుసరించకూడదు. వీటి మీద ఎటువంటి అపేక్ష ఉండకూడదు. అనుకూల్యమైన కృష్ణానుశీలనం. కృష్ణుకి మనం చేసేది కృష్ణుకి అనుకూలంగా ఉండాలి. కృష్ణ అనుశీలనం. కృష్ణ అనుశీలనం అంటే ఆచార్యులు మనకి ఏ విధమైన మార్గాన్ని ఇచ్చారో కృష్ణ అనుశీలనకి కొన్ని రకాల అర్థాలు ఉన్నాయి. ఆ స్టేట్మెంట్ కి ఒక అర్థం ఏంటంటే ఆచార్యులు ఇచ్చిన ఒక మార్గాన్ని మనం ఫాలో అవుతాం. సో ఈ విధంగా అనుకూలంగా ఉండే యాక్టివిటీస్ చేస్తూ జ్ఞానయోగానికి, కర్మయోగానికి, అష్టాంగ యోగానికి మనం ఆరాట పడకుండా, అవి అనుసరించకుండా, ఎటువంటి కోరికలు లేకుండా కృష్ణుడికి కోసమే, కృష్ణుడి యొక్క ఆనందం కోసమే, కృష్ణుడికి ఫేవరబుల్ గా ఉండేటట్టు చేసేది భక్తి. ఇంకో అంటే ఆ డెఫినేషన్ ఇంకో విధంగా కూడా మనం చెప్పచ్చు. ఏంటంటే కల్టివేటింగ్ అఫెక్షనేట్ రిలేషన్షిప్ విత్ కృష్ణ వితౌట్ మెటీరియల్ ఎంజాయ్మెంట్ అండ్ లిబరేషన్. ఏం చెప్తున్నారంటే కృష్ణుడితో మనం అఫెక్షనేట్ రిలేషన్షిప్ కల్టివేట్ చేయాలి. అంటే కృష్ణుతో పూర్వకమైన సంబంధాన్ని కృష్ణుతో మనం పెట్టుకోవాలి. అలాంటి సంబంధం మనం పెట్టుకునేటప్పుడు ఎటువంటి భౌతిక భౌతిక ఆనందాన్ని అనుభవించాలనే ఆకాంక్ష గాని, ముక్తి పొందాలనే ఆకాంక్ష గాని ఉండకూడదు. అలాంటి రెండు లేకుండా భౌతికమైన ఆనందం గాని, ముక్తి గాని కోరకుండా శ్రీకృష్ణ భగవాన్తో ప్రేమపూర్వకమైన సంబంధాన్ని పెంచుకోవడానికి ఆ సాధన చేయడమే భక్తి అని చెప్తున్నారు. సో మనం భక్తి అనేది కృష్ణుడి ప్రేమపూర్వకమైన సంబంధం పెట్టుకోవడానికి మనం ప్రయత్నించాలి. అది భక్తి. ఆ ప్రేమపూర్వకమైన సంబంధాన్ని పెట్టుకోవడానికి ప్రయత్నించకపోతే భక్తి అవదు. మన కృష్ణుడు ఫర్ ఎగ్జాంపుల్ జపం చేస్తాం. అఫెక్షనేట్ రిలేషన్షిప్ విత్ కృష్ణ అంటే ఆ జపంలో కల్టివేటింగ్ అఫెక్షన్. ఆ జపంలో మనం కృష్ణుతో ప్రేమపూర్వకమైన సంబంధాన్ని పెట్టుకోవడానికి కృష్ణుతో మనం ఆ జపం చేసినప్పుడు భావం అనేది ఫర్ ఎగ్జాంపుల్ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. యాక్చువల్ గా మనం ఎవరితో ఉంటున్నాం ఈ మంత్రం చేస్తున్నప్పుడు? కృష్ణుడితోనే ఉంటున్నాం. రాధాకృష్ణుతో. రాధాకృష్ణుతో మనం ఉంటున్నాం యాక్చువల్ గా. కానీ మనకి మైండ్ లో అది ఎప్పుడు ఉంటుందా? ఉండదు. ఉండదు. ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఉండడానికి ప్రయత్నం చేసుకోవాలి. ఎందుకు ఉండదు? మనసు చంచలంగా ఉంటుంది కాబట్టి అటు ఇటు పరిగెడుతూ చంచలంగా ఉంటుంది కాబట్టి అది వెళ్ళిపోతూ ఉంటుంది అటు ఇటు. అంటే రాధాకృష్ణ హరే కృష్ణ అంటే హరే అంటే రాధారాణి, కృష్ణ అంటే కృష్ణ, రాధాకృష్ణ ఒక సంబంధం ఉంది. డైరెక్ట్ గా వాళ్ళతో సాంగత్యంలో ఉన్నాం. ఏంటంటే నామచింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ. నామానికి కృష్ణుడికి మధ్య వ్యత్యాసం లేదు, భేదం లేదు అని పరమ పురాణంలో శ్లోకమే చెప్తుంది. పూర్ణశుద్ధ నిత్యముక్త అభినత్వ నామనామినో. నామానికి కృష్ణ రూపానికి కృష్ణునికి మధ్య వ్యత్యాసం అని భేదం లేదు అని చెప్తుంది. అంటే హరే కృష్ణ కృష్ణతో యాక్చువల్ గా కృష్ణ నామలో ఉన్నాడు కాబట్టి నా కృష్ణతో రాధాకృష్ణ సాంగత్యంలో మనం ఉన్నాం. రాధాకృష్ణ సాంగత్యంలో మనం ఉంటే మన మనసు ఎప్పుడే వాళ్ళతోనే ఉండాలి కదా, వాళ్ళ మీదే ఉండాలి కదా. ఎందుకు మనకి వాళ్ళ మీద ఉండట్లేదు అంటే మనం రాధాకృష్ణ మీద మనకి అంత ప్రేమ ఇంకా మనకి పొందలేకపోతాం, మనకి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటాం. అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటున్నారు,
లేకపోతే మ్యాన్ అండ్ ఉమెన్ ప్రేమించుకుంటున్నారు. మ్యాన్ ఆ యొక్క మనిషి ఆ అమ్మాయి కోసం ఆలోచిస్తూనే ఉంటాడు అన్నట్లు ఆటోమేటిక్ గా కష్టపడి ప్రయత్నించి ఆ అమ్మాయి గురించి ఆలోచించే అవసరం లేదు. ఆటోమేటిక్ గా అమ్మాయి మనసులో వస్తుంది. అవునా కదా? అదే మనందరికీ తెలిసిన విషయం. ఆ అమ్మాయి కూడా ఈ అబ్బాయి ఆటోమేటిక్ గా మనసులో వస్తాడు. దాన్ని ప్రయత్నించక్కర్లా. ఎందుకంటే దే ఆర్ లవింగ్ ఈచ్ అదర్. అంటే ఏంటి? ప్రేమ అనేది ఉంటే అది భౌతికమైన ఎగ్జాంపుల్ చెప్తున్నా. భౌతిక ప్రపంచంలో ఉండే ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లాడు తల్లిని ప్రేమిస్తాడు అనుకోండి. తల్లి కొడుకుని ప్రేమిస్తుంది. ఆటోమేటిక్ గా తల్లి కొడుకుని ఆటోమేటిక్ గా ప్రేమిస్తుంది. ఆటోమేటిక్ తల్లి కొడుకు ఎప్పుడు జ్ఞాపకం వస్తాడు. కొడుకు తల్లి కొడుకు జ్ఞాపకం వస్తుంది. దాన్ని కష్టపడి దాన్ని గుర్తు తెచ్చుకోవాలని మనం అనుకోకర్లా. దట్ ఈ బికాస్ దట్ ఈజ్ లవ్. అలాంటి ప్రేమపూర్వకమైన సంబంధాన్ని మనం కృష్ణుడితో పెట్టుకోవడానికి మనం మన యొక్క భక్తి మార్గంలో మనం ట్రై చేయాలి. కృష్ణుడు మనం ఎవరైతే ప్రేమతో మనం ఈ ప్రపంచంలో మనుషులతో ప్రేమ సంబంధాన్ని కలిగి ఉన్నామో కృష్ణుడితో కూడా మనం ప్రేమ సంబంధాన్ని కలిగి ఉండాలి. అది యాక్చువల్ గా కృష్ణ భక్తి అంటే. మనం భక్తులు అయ్యామంటే అర్థం ఏంటి? కృష్ణుడితో నాకు ప్రేమ సంబంధం కల్టివేట్. అందుకే భానుమారతి ఒక భాగవతం క్లాసులో చెప్పిన భక్తి రసామ సింధులో చెప్పిన డెఫినేషన్ ఇది. కల్టివేటింగ్ అఫెక్షనేట్ రిలేషన్షిప్ విత్ కృష్ణ వితౌట్ మెటీరియల్ ఎంజాయ్మెంట్ అండ్ లిబరేషన్. దిస్ ఇస్ ద భక్తి రసామ సింధులో భక్తికి ఇచ్చిన డెఫినేషన్. సో ప్రేమపూర్వకమైన అఫెక్షన్ రిలేషన్ అంటే ప్రేమపూర్వకమైన సంబంధం. అది మనం పెట్టుకోలేకపోయినప్పుడు మనం భక్తి భావం చేసి సాధన చాంటింగ్ భాగవతం నేను భగవతం చేసి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ రోజులలో వెళ్ళిపోతుంటాయి. కానీ ఏ విధమైన ప్రేమపూర్వక సంబంధాన్ని కృష్ణుతో పెట్టుకున్నాను అని మనం అనుకోస్తే మనం చెక్ చేస్తే మనకు తెలుస్తుంది కదా. దట్ ఈజ్ కాల్డ్ భక్తి. అప్పుడు మనకి ప్రేమపూర్వక సమాధానం మనకి ప్రయత్నిస్తున్నప్పుడు భౌతిక ప్రపంచంలో భౌతికమైన ఆనందం మనకి అనుభవించాలనే కోరికే కలగదు. దాని గురించి మనం భౌతికమైన ఆనందం కోసం ఆరాటపడాలి అనే ఆలోచన మనకు ఫస్ట్ ఉండదు. అది మొత్తం భౌతిక ఆనందాన్ని అనుభవించాలనే భేదం ఉంది చూడండి మన హృదయంలో. ఆ భేదం కూడా పూర్తిగా నశించిపోతుంది కృష్ణుని మీద ప్రేమతో సమాధానం పెట్టుకుంటే. దట్ ఈజ్ వాట్ కృష్ణ భక్తి అంటే. అందుకే భక్తి మార్గంలో నిజంగా వెళ్తే ఈ భౌతికమైన సుఖాన్ని అనుభవించాలనే కోరిక మనకు ఉండదు. ఆటోమేటిక్ గా దాని గురించి మనం ట్రై చేయగలం. ఆటోమేటిక్ అదే వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ భక్తి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కృష్ణస్ లవ్. ఇక్కడేం చెప్తున్నారు? ఈ కానీ ఇక్కడ శ్లోకంలో మనకి ఈ జ్ఞానయోగులు అష్టాంగ యోగులు వాళ్ళు చేసే విషయాల గురించి చెప్తున్నారు. భక్తి యోగులు వీటి గురించి పట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే మనకి భక్తియోగం చేస్తామని మనం అనుకున్నా సరే కృష్ణుడితో ప్రేమపూర్వక సంబంధం మనం కృష్ణుడి మీద మనకి అట్రాక్షన్ లేకపోతే మనం భౌతిక ఆనందాన్ని కోరుకుంటాం చివరికి. అందుకే కృష్ణుడి మీద అట్రాక్షన్ మనం పెంచుకోవాలన్నమాట. అప్పుడే భౌతికమైన ఆనందాన్ని మనం పెద్దగా కోరుకోం. అందుకే భక్తి అని ఏ విధంగా మనలో డెవలప్ అవుతుంది? కృష్ణు మీదే అట్రాక్షన్ పెంచుకోవాలి. కృష్ణ రూపానికి, కృష్ణుడు యొక్క అందమైన రూపం, కృష్ణుడి యొక్క అందమైన ఆ అందమైన ఆ యొక్క ముఖం, అందమైన శరీరంలో ఉండే ఆ రూపం యొక్క లక్షణాలు, అలాగే అంగ సౌష్ఠవాలు, అలాగే ఆ శరీరంలో ప్రతి అంగం చాలా అందంగా ఉంటుంది కృష్ణుడి యొక్క రూపం అనేది. అలాగే కృష్ణు యొక్క లీలలు, కృష్ణు యొక్క మాటలు, కృష్ణు యొక్క చేతలు అన్ని కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి. వాటికి మనం అట్రాక్ట్ అయితే భౌతిక ప్రపంచంలో మనకి ఎటువంటిది ఆనందాన్ని ఇంకా ఆ కోరికలు ఆరాటం మనకు ఉండదు. ఇది మనం 24 మనకు వెళ్దాం. ఇప్పటివరకు ఏమైనా సందేహాలు ఉన్నాయా? నెక్స్ట్ లోకానికి వెళ్తాం. లేవా? ఓకే.
వచ్చాడు లోపల. యో అంత సుఖో అంతర్ ఆరామస్ తదాంతర్జ్యోతిరేవయః సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. ఇదంతా ఏంటంటే యోగుల గురించి, జ్ఞానుల గురించి. ఎవరైతే యోగులు వాళ్ళ లోపలే ఆనందాన్ని పొందుతారో వాళ్ళే నిజమైన యోగలో సిద్ధాన్ని పొందిన వాళ్ళు అని చెప్తున్నారు ఇక్కడ. సో ఎప్పుడైతే మనం మన లోపల ఆనందాన్ని పొందుతామో, ఆధ్యాత్మిక ఆనందాన్ని, బయట ప్రపంచంలో, బాహ్య ప్రపంచంలో ఉండే భౌతిక ఆనందాన్ని పొందాలనే మనకు ఆకాంక్ష రాదు. నిజమైన ఆనందాన్ని పొందితే మన మనసులో ఆధ్యాత్మిక ఆనందాన్ని, భౌతికమైన ఆనందం మీద మనకి మన మనసే వెళ్ళదు. ఎందుకంటే మన మనసే నిజమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతోంది కదా. అలాంటి వాళ్ళు భౌతికమైన ఆనందాని కోసం ఆరాటపడరు. అదే యాక్చువల్గా మన లోపల అనుభవించే నిజమైన ఆధ్యాత్మిక ఆనందమే నిజమైన ఆనందం అనమాట. అన్నప్పుడు ఈ కర్మకాండ చేయాలి, రకరకాల ఆనందాన్ని అనుభవించడానికి రకరకాల యాక్టివిటీస్ చేయాలి, ఇవన్నీ వాళ్ళకి అనిపించవు. ఆ విధంగా భౌతిక ప్రపంచంలో ఎటువంటి ఆనందాన్ని కోరుకోకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళే నిజమైన బ్రహ్మభూత స్టేజ్లో ఉన్నవాళ్ళు అని చెప్తున్నాడు. ఎవరికైతే నిజమైన భౌతిక ప్రపంచంలో ఎటువంటి ఆనందం వాళ్ళకి కావాలని వాళ్ళకి అనిపించదు, అలాంటి వాళ్ళని బ్రహ్మభూత స్టేజ్ అంటున్నారు. ప్రభుపాద భాషలో రాస్తున్నారు. అందుకే బలదేవ విద్యాభూషణ్ దానికి ఏం చెప్తున్నారు? నిష్కామ కర్మయోగి అంటున్నారు. అలాంటి వాళ్ళని నిష్కామ కర్మయోగి అంటున్నారు. అంటే నిష్కామ కర్మయోగి అంటే ఎవరు? భౌతిక ప్రపంచంలో ఎటువంటి ఆనందాన్ని వాళ్ళు కోరుకోరు అనమాట. నిష్కామ కర్మ, ఎటువంటి వాళ్ళు చేసిన పనికి వాళ్ళు ఏం చేసినా సరే ఆనందాన్ని ఏం కోరుకోరు వాళ్ళు. వాళ్ళది ఎప్పుడు కూడా వాళ్ళ మనసు, వాళ్ళ దృష్టి ఎప్పుడు కూడా లోపల, మనసులో లోపల ఆనందాన్ని పొందడానికే ప్రయత్నిస్తారు కానీ బయట నుంచి ఆనందాన్ని పొందడానికి వాళ్ళు ఎప్పుడు ప్రయత్నించరు. వాళ్ళకి యోగులు, జ్ఞానులు ఏం చేస్తారంటే ధ్యానం చేసుకుంటూ జీవుడు ఆత్మ మీద ధ్యానం చేసుకుంటూ ఆత్మ లోపల ఆనందాన్ని పొందడానికే ట్రై చేస్తారు తప్పించి భౌతికమైన మనసు, భౌతికమైన నిద్రాలతో వచ్చే ఆనందాన్ని వాళ్ళు ఎప్పుడు ప్రయత్నించడానికి ట్రై చేయరు. ఆ విధంగా ఆత్మానుభవం పొందిన తర్వాత వాళ్ళు పరమాత్మానుభవం కూడా పొందుతారు. అదే వాళ్ళకి ముక్తి అన్నమాట. ఇది చెప్తున్నారు. అంటే యోగులు, జ్ఞానులు కూడా లోపల ఆనందాన్ని ఇంటర్నల్ గా పొందడానికి ట్రై చేస్తూ పరమాత్మ అనుభవాన్ని పొందుతారు. ఆత్మానుభవం, పరమాత్మానుభవం పొందుతారు. కానీ దాని వల్ల వచ్చే ఆనందం, ఆత్మానుభవంకి వచ్చే ఆనందం చాలా తక్కువ. భక్తితో వచ్చే ఆనందంతో పోలిస్తే ఈ పరమాత్మ లేకపోతే ఈ యొక్క ఆత్మానుభవం వచ్చిన ఆనందం చాలా తక్కువైంది, చాలా అధమైంది అనమాట. దీని గురించి అందుకే భక్తి యోగులు ఎప్పుడు కూడా ఇలాంటి చిన్న ఆనందాన్ని కోరుకోరు. దీనికి బలదేవ్ విద్యాభూషణ్ ఏం కామెంటరీ రాస్తున్నారంటే, అలాంటి ఆత్మానుభవాన్ని పొందాలి అనుకునే యోగులు ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు ఆధ్యాత్మిక యాక్టివిటీస్ ని, ఆధ్యాత్మిక కార్యాలని ఎప్పుడు చేస్తూ ఉంటారు. వాళ్ళ మనసు ఎప్పుడు కూడా ఆత్మ మీదే ఉంటుంది. ఆ విధంగా శరీరాన్ని విధిగా వదిలేసి ఆత్మానుభవం ద్వారా ఆత్మానుభూతిని పొందే వాళ్ళు బ్రహ్మభూత స్టేజ్కి వెళ్ళిపోతారు. ఇదంతా ఏంటంటే వాళ్ళ సాధన అంతా స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట.
ఆ విధంగా బ్రహ్మభూత స్టేజ్‌కెళ్ళి ఆత్మానుభవం, పరమాత్మానుభవం పొందుతారు. కానీ అవన్నీ పొందినా సరే, ఫైనల్‌గా పరమాత్మానుభవం పొందినా సరే, వాళ్ళకొచ్చిన ఆనందం యాక్చువల్‌గా భక్తి వల్ల శ్రీకృష్ణ భగవానుడి సాంగత్యంలో వచ్చిన ఆనందంతో మొత్తం పోల్చడానికే సరిపోదు. ఎందుకంటే ఈ పరమాత్మ అనుభవం చాలా చాలా తక్కువ ఆనందం. ఈ కృష్ణుడి యొక్క నామం, కృష్ణుడి యొక్క ఆధ్యాత్మిక లీలలు, ఆధ్యాత్మిక రూపం యొక్క వల్ల వచ్చే ఆనందం చాలా అనంతమైంది. అది వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఈ విధంగా ఆత్మానుభవం, పరమాత్మానుభవం పొందితే సరిపోతుందని దీంతోనే వాళ్ళు సాటిస్ఫై అయిపోతారు. ఇంకా దాని యొక్క నాలెడ్జ్ వాళ్ళకి లేదనమాట. సో విశ్వనాథ చక్ర ఠాకూర్ ఏం చెప్తున్నారో చూద్దాం. ఎవరైతే ఈ సంసారాన్ని వదిలేస్తారో బ్రహ్మాన్ని పొందాలి, బ్రహ్మాన్ని పొందాలి అని బ్రహ్మానందాన్ని పొందాలని ఎవరైతే ప్రయత్నిస్తారో, అంటే ఈ సంసారాన్ని ఎవరైతే దాటి వెళ్తారో వాళ్ళే అలాంటి ఆ బ్రహ్మానుభవాన్ని, ఆనందాన్ని పొందుతారు. ఎవరైతే అనుభూతిని, ఆత్మ ఆనందాన్ని పొందుతున్నారో వాళ్ళు ఎప్పుడు కూడా లోపల మన మన లోపలికి లోపలే ఆత్మానుభవాన్ని పొందుతూ ఉంటారు తప్పించి బయటికి పెద్దగా వాళ్ళు కనిపించరు. బయటికి పెద్దగా ఆనందాన్ని అనుభవిస్తున్నట్టు వాళ్ళు కనిపించరు. లోపలే ఆనందాన్ని వాళ్ళు పొందుతూ ఉంటారు అని, అలాంటి వాళ్ళు ఈజీగా భగవంతుణ్ణి అంటే పరమాత్మని పొందుతారు అని అర్థం. యాక్చువల్గా జ్ఞానులు, యోగులు కూడా భక్తి యోగం చేస్తే గానీ వాళ్ళకి పరమాత్మ అనుభవం కూడా రాదు. పరమాత్మ అనుభవం రావాలంటే వాళ్ళు పరమాత్మ మీద ధ్యానం చేయాలి. భక్తి పరమాత్మని చెయ్యాలి. భక్తి చేస్తే వాళ్ళు రిజల్ట్ రాదు. అందుకే కర్మయోగం, జ్ఞానయోగం, కర్మ సన్యాస యోగం ఇవన్నీ కూడా, అష్టాంగ యోగం ఇవన్నీ కూడా భక్తి చేస్తేనే వాటికి రిజల్ట్ వస్తుంది. భక్తి మార్గంలో కొంచెమైనా చెబితే వాళ్ళకి ఫలితం రాదు. భక్తి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ విధంగా ఈ శ్లోకం 24 శ్లోకం మనకు చెప్తోంది. నెక్స్ట్ 25. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషా చిన్న ద్వైధ యథాత్మానః సర్వభూతహితే రతాః. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఆత్మ ఆనందాన్ని పొందడానికి ట్రై చేస్తూ, లోపలికి లోపలే ఆత్మానుభవాన్ని పొందడానికి ట్రై చేస్తూ, ఇతరులకి మంచి చేయాలి అనే విషయం మీద వాళ్ళు ఇప్పుడు ట్రై చేస్తూ, ఆ విధంగా ఇతరుల కోసం ప్రయత్నిస్తూ, ఎప్పుడు ఆత్మ మీద ఎప్పుడు మనసు కేంద్రీకరించుకుంటూ ఉండడం వల్ల వాళ్ళు ఈజీగా ముక్తిని పొందుతారు. అంటే మనం ఈ అధ్యాయంలో అన్ని చోట్ల కూడాను కృష్ణ భగవాన్ని, కృష్ణ రూపాన్ని, కృష్ణ యొక్క భగవాన్ని పొందుతారు అనే స్టేట్మెంట్ కన్నా ముక్తిని పొందుతారు, పరమాత్ముడిని పొందుతారు అనే స్టేట్మెంట్లే ఎక్కువ ఉంటాయి 5వ అధ్యాయం, 4వ అధ్యాయం వీటిల్లో. కానీ భక్తిలో వచ్చేసరికి వాళ్ళు డైరెక్ట్ కృష్ణునే పొందుతారు. పరమాత్మని ఈ యొక్క బ్రహ్మంని పొందడానికి అవసరమే లేదు. ఎందుకంటే భగవంతుడి రూపమే ఈ పరమాత్మ రూపానికి, నిరాకార బ్రహ్మానికి మూలం. అందువల్ల భగవంతుడి యొక్క రూపం అన్నమాట అన్నిటికీ మూలం. అందువల్ల భక్తులు భగవంతుని రూపం మీద ధ్యానం చేస్తారు. మిగతా వాళ్ళందరూ పరమాత్మ రూపమే ధ్యానం చేస్తారు. సో ఈ శ్లోకంలో మనకి 25వ శ్లోకం. వాళ్ళకి
యశ్వనాథ్ చక్రవర్తి ఏం చెప్తున్నారంటే వాళ్ళకి అజ్ఞానం దాటేస్తారు వాళ్ళు. అలాగే వాళ్ళకి ద్వంద్వం అనేది వాళ్ళకి ఉండదు. మనం ముక్తి పొందాలంటే చాలా కండిషన్లు మనం ఫాలో అవ్వాలి. కండిషన్ ఏంటంటే మనలో అజ్ఞానం అనేది ఉండకూడదు. అలాగే మనలోని ద్వంద్వం అనేది ఉండకూడదు. అంటే డ్యువాలిటీస్. ద్వంద్వం అంటే ఏంటి తెలుసా? ద్వంద్వం అంటే ఏంటి? డ్యువాలిటీస్. ద్వంద్వం ఉండకూడదు. అలాగే మనసు ఇప్పుడు కంట్రోల్డ్ గా ఉండాలి. అందరికీ అందరి యొక్క వెల్ఫేర్ వాళ్ళు కోరుకుంటారు. అందరికి చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈజీగా ముక్తి పొందుతారు. ఇంతే. మనకి ఈ శ్లోకం ఏం చెప్తోందంటే ఆ విధంగా సాధన చేసిన వాళ్ళు నిజంగా పరిపూర్ణత్వాన్ని పొందుతారు. ఎప్పుడైతే మనం ఆ పరమ సత్యాన్ని మన యొక్క ధ్యానంలో పొందగలుగుతామో ఇప్పుడు మనలో ఉన్న డౌట్స్ అన్ని పోతాయి. మనలో ఉన్న అజ్ఞానం పోతుంది. మన మనసు చాలా కంట్రోల్డ్ గా ఉంటుంది. వాళ్ళు పరమాత్మని పొందుతారు. యాక్చువల్గా పరమాత్మని పొందడం అనేది భక్తులు పొందే ముక్తి కన్నా తక్కువ. భక్తులు ఎప్పుడు కృష్ణుడి యొక్క సేవ చేయడానికి వెళ్తారు. ఆ పరమాత్మని పొందేవాళ్ళు యోగులు కాబట్టి కృష్ణుని సేవ చేసే భాగ్యం వాళ్ళకు ఉండదు. నెక్స్ట్ 26. ఇవాళ మనం 3 శ్లోకాలు కంప్లీట్ చేద్దాం. కామక్రోధ యుక్త వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. సో ఇక్కడ మనకి నెక్స్ట్ శ్లోకాలు ఏం చెప్తున్నారు? ఎవరికైతే ఈ యొక్క భౌతికమైన కోరికలు, ఈ యొక్క కామం క్రోధం ఎవరికైతే ఉండవో, ఎవరైతే ఆత్మానుభవం పొందాలని కోరుకుతూ ఉన్నారో, ఎవరైతే క్రమశిక్షణగా ఆధ్యాత్మిక జీవితంలో చాలా క్రమశిక్షణ అనుసరిస్తున్నారో, ఎవరైతే పరిపూర్ణత్వాన్ని పొందాలని ఆరాటంగా ఉన్నారో వాళ్ళకి చాలా తొందరగా ముక్తి వస్తుందని కృష్ణుడు చెప్తున్నాడు. వాళ్ళందరూ ఇవన్నీ ఎందుకు చేస్తారంటే ముక్తి పొందడానికి ఇవన్నీ వాళ్ళు చేస్తారు. వాళ్ళ యొక్క గోల్ అనేది కృష్ణుడిని పొందాలి, కృష్ణుడికి సేవ చేయాలి, కృష్ణుడికి ఆధ్యాత్మిక ప్రపంచంలో కృష్ణుడికి సేవ చేస్తూ మనం ఉండాలని కోరిక వాళ్ళకు ఉండదు. వాళ్ళకి ఏంటంటే ముక్తి పొందేది చాలు. ముక్తి పొందడానికి కావాల్సినవన్నీ వాళ్ళు ఫాలో అవుతారు అనమాట. ఏంటా ముక్తి పొందడానికి ఏం కావాలి? కామ క్రోధ లోభాలతో మనం వాటి మీద మనకి ధ్యాస ఉండకూడదు. కామ క్రోధాల ఈ యొక్క ఈ కామ క్రోధ లోభం మదం ఆశ్చర్యం వీటి మీద మనకి ఉండకూడదు. ఎటువంటి కోరిక ఉండకూడదు. అలాగే మనం ఎప్పుడు ఆత్మానుభవం కోసం మనం ట్రై చేయాలి. క్రమశిక్షణగా ఉండాలి. ఎప్పుడు పరిపూర్ణత్వాన్ని ఎప్పుడు కోరుకోవాలి అనే విధంగా మనం సాధన చేయాలి. చేస్తే అప్పుడు మనకి ఈజీగా ముక్తి లభిస్తుంది తొందరలో అని చెప్తున్నారు అన్నమాట ఈ శ్లోకం. సో అలా మనం చేస్తే మనకి పరమాత్మ అనుభవం పొందడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 27, 28.
స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాం చక్షుశ్చైవాంతరే భ్రువో ప్రాణాపానో సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియ మనోబుద్ధిర్మునిర్మోక్షాపరాయణః విగతేచ్ఛా భయక్రోధో యః సదా ముక్త ఏవ సః. ఇక్కడేం చెప్తున్నారు? మన కళ్ళు మన యొక్క ఇంద్రియాలన్నీ కూడా మూసుకుని మన దృష్టిని ఈ రెండు భృకుటి మీద దృష్టి కేంద్రీకరించి మన యొక్క ప్రాణాయామం మనం చేస్తూ మన యొక్క శ్వాసని కంట్రోల్ చేసుకుంటూ మన మనసుని మన ఇంద్రియాలని బుద్ధి ద్వారా కంట్రోల్ చేసుకుంటూ మన ఇంద్రియాలను కూడా మన విజ్ఞానాన్ని మన జ్ఞానాన్ని అంటే మన బుద్ధిని మన మనసుని మన ఇంద్రియాలని కంట్రోల్ చేసుకుంటూ అలాగే కోరికలు భయం అనేది లేకుండా మనం ఆ విధంగా చేస్తే కోరికలు మనకి ఈ కోరికలు కానీ భయం కానీ క్రోధం కానీ మనకి ఆటోమేటిక్ గా ఉండవు. వీటి నుంచి మనం బయటకు వచ్చేస్తాం. ఇవన్నీ పొందాలంటే ఏం చేయాలి? యోగులు ఏం చేస్తారు? అన్ని మూసుకుంటారు, కళ్ళు మూసుకుంటారు, ఏమీ చూడకూడదని. అలాగే ఏమి వినరు. అలాగే వాళ్ళ మనసు ఎప్పుడు దృష్టి ఎప్పుడు రెండు ప్రకృతుల మధ్యన ఉంటుంది. మెయిన్ వాళ్ళు ప్రాణాయామం చేస్తారు. ప్రాణాయామం చేయడం ద్వారా వాళ్ళ 5 ప్రాణాలు ఉంటాయి కదా శరీరంలో. అంటే 5 వాయువులు 5 ప్రాణాలు. ఈ 5 ప్రాణాలు 5 వాయువుల్ని వాళ్ళు కంట్రోల్ చేస్తారు ప్రాణాయామం చేస్తూ. కంట్రోల్ చేసి ఎప్పుడైతే అందుకే ప్రాణాయామం చేసి 5 వాయువుల్ని ఎవరైతే కంట్రోల్ చేస్తారో వాళ్ళు హెల్తీగా ఉంటారు. యాక్చువల్గా ఏది కంట్రోల్ చేస్తారు శరీరంలో కంట్రోల్ చేసి వాళ్ళు ఆ కంట్రోల్ చేయడం వల్ల మన శరీరంలో ఉండే కోరికలు ఇంద్రియ కోరికలు కూడా కంట్రోల్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఇంద్రియాల కోరికలు పుట్టవు. ఇంకా మనసులో కోరికలు పుట్టవు. ఎందుకంటే ప్రాణాయామం ద్వారా మనసుని ఇంద్రియాలకు కంట్రోల్ చేస్తారు వాళ్ళు. అప్పుడు వాళ్ళకి ఈ మనసు వల్ల కోరిక ఇంద్రియాల కోరిక కలగదు. ఆ విధంగా ఇంద్రియాలని మనసుని బుద్ధిని జయిస్తే కంట్రోల్లో పెట్టుకుంటే అదే ముక్తి. ఇదంతా ఏంటంటే యోగులు చేసే పని అనమాట. సో మనకి విశ్వనాథ్ చక్ర ఠాకూర్ ఏం చెప్తున్నారు? యోగులు ఏం చేస్తారు? అన్ని మూసుకుంటారు, కళ్ళు ముక్కు అన్ని మూసుకునేవి చూడకుండా మురుకటి మధ్యలో దృష్టిని కేంద్రీకరించి వాళ్ళు చేస్తారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ విధంగా ఏమి కోరకుండా ఎవరైతే చేస్తారో వాళ్ళు నిష్కామ కర్మయోగులు. అలాంటి వాళ్ళు చాలా తొందరగా వాళ్ళ మనసుని శుద్ధం చేసుకుంటారు. ఎందువల్లంటే మన మనసులో ఎలాంటి ఇంప్రెషన్స్ అయితే ఉన్నాయో వాటి మీదే మనకు వచ్చే జన్మ ఆధారపడి ఉంటుంది. మన మనసులో ఎలాంటి ఇంప్రెషన్స్ లేవో మన మనసు అనేది క్లియర్ గా ఉంటే వచ్చే జన్మ మనకి ఈ జన్మలో ఉండే ఇంప్రెషన్స్ వచ్చే జన్మలో మనకి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఈ జన్మలో ఇంప్రెషన్స్ లేకుండా ఉంటే మనకి వచ్చే జన్మలో భౌతిక శరీరం రావడానికి అవకాశమే లేదు. అందుకే మన మనసు శుద్ధం చేసుకోవాలి. ఎలా శుద్ధం చేసుకుంటాం? ఇక్కడ యోగుల గుణాలను ఏం చేస్తారు? నిష్కామ కర్మయోగం ఆచరిస్తారు. కానీ భక్తులు ఏం చేస్తారు? వాళ్ళ శరీరాలని వాళ్ళ మనస్సు అనేది కూడా భగవంతుడికి సేవలో ఉపయోగిస్తారు. అప్పుడేమవుతుంది? భగవంతు సేవలు ఉపయోగించడం వల్ల ఆటోమేటిక్ గా ఆ ఇంద్రియాల యొక్క లక్షణం ఏంటి? అనుభవించాలి అనే లక్షణం అది ఉండదు. అది పోతుంది. ఎప్పుడైతే ఇంద్రియాలు భగవంతుడు పెట్టారో భక్తి యోగంలో ఇంద్రియాలు ఇంకా పూర్తిగా వాళ్ళకి ఆ యొక్క కోరిక ఉండదు. ఇంద్రియాలను అనుభవించాలని కోరిక వాళ్ళకి ఉండదు భక్తిలో పట్టడం మనం. వాళ్ళు ప్రాణాయామం ఎలా చేస్తారంట? మన శరీరంలో 5 వాయువులు ఉన్నాయి.
ఈ 5 వాయువులు మన శరీరాన్ని శరీరాన్ని కంట్రోల్ చేస్తున్నాయి. ఒక వాయువు పైకెళ్తుంది. పై దశగా పైకెళ్తుంది. ఒక వాయువు కిందకెళ్తుంది. పైకెళ్లే వాయువుని ప్రాణవాయువు అంటారు. కిందకెళ్లే వాయువుని అపాన వాయువు అంటారు. కుంభక అనే ప్రక్రియ ద్వారా ఈ యొక్క ప్రాణ అపాన వాయువులను కంట్రోల్ చేస్తారు. అంటే మూవ్ చేస్తారు అన్నమాట. ఈ రెండింటి వాళ్ళు సమానం చేసేస్తారు. పైకెళ్ళి కిందకెళ్ళే వాయువులు ఉంటాయి కదా, ప్రాణ అపాన వాయువులను సమానం చేసేస్తారు. అంటే ఆపేస్తారు అన్నమాట. అప్పుడేమవుతుందంటే ఈ ప్రాణవాయువు అపాన వాయువు రెండింటినీ వాళ్ళు శరీరంలో ఉన్న వాయువులను ఆపేయడం వలన మన మనసు మన బుద్ధి కూడా ఇద్దరు ఫిక్స్డ్ అయిపోతాయి. అవి చెలించవు. పైకెళ్లే వాయువు కిందకెళ్లే వాయువు రెండు ఆపేయడం వల్ల మన మనసు మన బుద్ధి మన ఇంద్రియాలు కూడా ఇంకా వాటికి పని ఉండదు. వాటికి ఆగిపోతాయి. ఎందుకంటే ఆ యొక్క ప్రాణవాయు అపాన వాయువులే మనసుని ఇంద్రియాన్ని చెలింపజేసి వాటిలో ఈ కోరికలను కలిగిస్తాయి. అంటే కోరికలు దాని ద్వారా అంటే ఆ కోరికలు మనకి ఏ విధంగా వస్తాయంటే ఈ ప్రాణవాయు అపాన వాయువు మనల్ని ఆ విధంగా ఆ మనస్సులో కోరికలు కలిగేటట్టు ఇవన్నీ మనకి ఆ విధంగా చేస్తాయి. ఎప్పుడైతే ప్రాణాపానం కల్పించారో అంటే వాటిని కంట్రోల్ చేశారో మనసులోనికి ఆటోమేటిక్ గా కొత్తగా కోరికలు రావు. అందుకే యోగా అంతా ప్రాణాయామం ఎందుకు చేస్తారు? 2 విషయాలు. ఒకటి, ప్రాణాయామం చేయడం వల్ల లైఫ్ స్పాన్ పెరుగుతుంది. లైఫ్ స్పాన్ ఎలా పెరుగుతుందంటే ప్రాణాయామం చేయడం వల్ల ఒక జీవుడికి ఒక శరీరంలో ఇన్ని శ్వాసలు ఉండాలనే జీవుడికి రాసిపెట్టి ఉంటుంది. ఆ జీవుడు ఒక శరీరంలో వచ్చినప్పుడు పుట్టినప్పుడు ఈ శరీరంతో ఈ జీవుడు ఇన్ని శ్వాసలు ఈ జీవుడు శ్వాసలు చేయాలని ఉంటుంది. ప్రాణాయామం ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే శ్వాస పెంచడం ఆపేస్తారు. అప్పుడేమవుతుంది? శ్వాసలు అలా మిగిలిపోతాయి. అన్ని శ్వాసలు ఉండాలని మిగిలిపోతాయి. శ్వాస ఆపేస్తారు కాబట్టి శ్వాసలు మిగిలిపోతాయి వాళ్ళకి. అందుకే వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు. యోగులందరూ కూడా 100 సంవత్సరాలు ఎలా పోతారంటే వాళ్ళు ప్రాణాయామం వల్ల ప్రాణాయామం అపానం వాళ్ళు ఆపేస్తారు. ఆపేయడం వల్ల శ్వాస నిశ్వాసం ఉండదు. ఆ శ్వాస నిశ్వాసం ఉండకపోవడం వల్ల మాకు ఇక ముందు ఆ శ్వాస నిశ్వాస లేకపోవడం వల్ల వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళకి ఇన్ని శ్వాసలు ఈ జన్మలో వాళ్ళు చెయ్యాలి అనే కౌంట్ అలాగే ఉండిపోతుంది కదా. దానివల్ల వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు అనమాట ఈ ప్రాణాయామంలో వాళ్ళు. ఇంకోటి ఏంటంటే ప్రాణాయామం చేయడం వల్ల వాళ్ళు మనసులో ఉన్న అన్ని భాగాల్ని కంట్రోల్ చేయగలరు. సో ఈ విధంగా మనం ఈ శ్లోకాన్ని చర్చించుకున్నాం. రేపు వీలైతే మనం 29వ శ్లోకం చాలా ఇంపార్టెంట్. భోక్తారా మిగిలిన తపస సర్వలోక మహేశ్వరం చాలా ఇంపార్టెంట్. ఈ శ్లోకం అనేది భక్తి యోగ శ్లోకం. ఇది జ్ఞానయోగం అష్టాంగ యోగం శ్లోకం కాదు, భక్తి యోగ శ్లోకం. ఆ శ్లోకం మనకి రేపు వీలైతే చర్చించుకుందాం. ఎవరికైనా ఇది కొత్తగా సబ్జెక్ట్ ఉంది అనుభవం ఉంటుందంటే ఎవరైనా అడగచ్చు. క్లియర్ గా అర్థమైంది ప్రభుజీ. ఇది కొంతమందికి బోర్గా ఉండొచ్చు, లేకపోతే కొంతమందికి అర్థమైంది ప్రభుజీ. అర్థమైంది. కానీ ప్రభుజీ నాకు ఎప్పుడు ఈ ఈ చాప్టర్లో కూడా చిన్న సందేహం. ఇవన్నీ జరగాలి అంటే ప్రభుజీ ముందర జ్ఞానం అనేది ప్రతి మనిషికి భగవంతుడు ఆయన మనకి ఆయన మన మొత్తం అదేంటి అంబరీష్ మహారాజు లాగా కొండిపోని అలాగ మనం మన అంతా మన ప్రతి మనస్సుతోటి శరీరంతో ఆయనకే అన్ని పనులు చేయాలి, అన్ని ఆయనకే అర్పించాలని అందరికీ అలా తెలవదు కదా ప్రభుజీ. మనం ఎంతో జ్ఞానం సంపాదించుకోవాల్సిందే. దానికి అందరికీ శుద్ధ భక్తుల సాంగత్యం దొరికే అవకాశం కూడా ఉండదు కదా ప్రభుజీ. ఓకే,
అదే ఎప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది ప్రభు. మనకి శుద్ధ భక్తుల సాంగత్యం దొరకాలి, దొరికితేనే మనం అంటే మనం కోరుకుంటే భగవంతుడు కల్పిస్తాడు, ఏదో విధంగా అవకాశాన్ని ఇస్తాడు. భగవంతుడే కొన్ని విషయాలు ఏర్పాటు చేయాలి మన కోసం. మనం కోరుకోవడం వరకే మనం చేయగలం, కానీ ఏర్పాటు చేయవలసింది ఆయన. మనం ట్రై చేస్తాం మనం పొందడానికి, కానీ ఆయన ఏర్పాటు చెబితే మనకు రాదు. ఆ, అలాంటి శుద్ధ భక్తుల సాంగత్యాన్ని మనం పొందాలని మనం ఆకాంక్ష మనలో కోరిక పెరుగుతూ ఉండాలి. అదే మనం అది కోరు అది కూడా మరి పెరుగుతుంటే పూర్వజన్మ కర్మయో, అది కూడా పూర్వకర్మ ఫలితం మూలంగానే అవుతుందా ప్రభుజీ? ఈ జన్మలో మనం కోరుకున్న వచ్చే జన్మలో మన కోరిక తీరచ్చు, ఆ, అయితే ఈ జన్మలో తీరిపోవచ్చు, అది మనం చెప్పలేం. ఆ, ఎందుకంటే మనం మన జీవితంలోని ఎటువంటి భక్తులు ఉన్నారో ఆ భక్తుల వల్ల మన జీవితం అనేది చాలా ఫాస్ట్ గా పైకెళ్తుంది. భక్తులు, నిజమైన భక్తులు, శుద్ధ భక్తుల సాంగత్యం ఉంటాయి. అలాంటి వాళ్ళని మనం ఆశ్రయించి వాళ్ళ దగ్గర మనం నేర్చుకొని, వాళ్ళ దగ్గర నుంచి మనం వాళ్ళు ఇచ్చిన సూచనలు, వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ మనం ఫాలో అయ్యి మన జీవితంలో మన యొక్క సాధన మనం చేయాలి. అలా చేస్తే శుద్ధ భక్తుల సాంగత్యం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుపాద ఉన్నారు. ఉమ్, ప్రభుపాద మనకి అన్ని రకాల సూచనలు, అన్ని రకాల విషయాలు చెప్పారు, ఏది ఎలా చేయాలో చెప్పారు. ఆయన చెప్పింది కంప్లీట్ 100% ఆయన చెప్పిన దాని మీద నమ్మకం ఉండి మనం ఆయన చెప్పింది ఉన్నది ఉన్నట్టుగా మనం యాక్సెప్ట్ చేసి మనం ఉన్నది ఉన్నట్టుగా మనం ఫాలో చేస్తే మనకి ఆటోమేటిక్ గా కృష్ణుడు అలాంటి పరిస్థితి మన కోరికల్ని ఆయన తీరుస్తాడు. అందుకే ఏదో ఒక ఆచారం అంటే మన ఇస్కాన్లో ఉన్నాం కాబట్టి ప్రభుపాద ఆచార్యులుగా భావించి ఆయన చెప్పినవన్నీ మనం ఫాలో అవుతాం. ఫాలో అయితే ఆటోమేటిక్ గా మనకి కృష్ణుడు యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది. ఎందువల్ల కృష్ణుడు యొక్క ప్రతినిధులైన ఆచార్యులను పొందడం ద్వారా, వాళ్ళ పొంది వాళ్ళ యొక్క ఆశ్రయాన్ని ఆశించడం ద్వారా మనకి కృష్ణుడి మీద అభిమానం, మనకి కృష్ణుడి మీద ఆటోమేటిక్ గా ఆ ఏం చెప్పంటే ఆచార్యులు మనకి కృష్ణుడికి వెళ్ళే మార్గాన్ని చూపిస్తారు కాబట్టి, కృష్ణుడి దగ్గరికి వెళ్ళే మార్గాన్ని చూపిస్తారు కాబట్టి వాళ్ళని ఫాలో అయితే ఆటోమేటిక్ గా కృష్ణుడు మన అనుగ్రహం ఇచ్చేస్తాడు. ఉమ్. అది ఈజీగా వచ్చేస్తుంది మనం. ఓన్లీ ఆచార్యులు చూపించిన మార్గాన్ని ఫాలో అవ్వాలంటే దానికి మరి ఏం అక్కర్లా. ఈ జ్ఞానము జన్మలోనే ఈ ఈ శాస్త్రాల అధ్యయనములు, శాస్త్రాల అధ్యయనము, తర్వాత జ్ఞానాలు, జ్ఞానం కోసం వెళ్ళడాలు, జ్ఞానం నేర్చుకోవాలని తపన పడ్డం, అవన్నీ కూడా అక్కర్లేదా ప్రభుజీ? యాక్చువల్ గా భక్తి యోగం మనకి ఇంకా రాలేదు, ఇంకో అధ్యాయం ఉంది. అందువల్ల 6వ అధ్యాయం అష్టాంగ యోగం. భక్తికి ఇవాళతో రేపటితో ఆ శ్లోక చాప్టర్ అయిపోతుంది. ఇవన్నీ మనం 3, 4, 5, 6 ఇవన్నీ కూడా యోగులు చేసే విధానాలు. ఓకే ఓకే ప్రభుజీ. కానీ ఇవన్నీ కూడా మామూలు జ్ఞాన యోగులు, అష్టాంగ యోగులు, జ్ఞాన యోగులు వీళ్ళు చేసేవన్నీ. ఇవన్నీ ఏంటంటే ఎవరికైతే భగవంతుని మీద ఎటువంటి అపేక్ష, భగవంతుని రూపం మీద, లీలల మీద, భగవంతు లక్షణాలు, భగవంతుని యొక్క ప్రేమతో పొందాలనే ఆపేక్ష ఎవరికైతే లేదో వాళ్ళు ఈ యొక్క అధ్యాయాల్ని పాటిస్తారు. ఓకే. ఎవరికైతే భగవంతుని సేవ చేయాలి, భగవంతు రూపంతో ఉండాలని కోరుకునే వాళ్ళు ఈ విధంగా వీటి మీద పెద్దగా ధ్యాస చూపరు. ఇవన్నీ ఎవరికైతే భక్తి యోగాన్ని పాటించరో వాళ్ళకి ఇవ్వండి, భక్తి యోగాన్ని పాటించే వాళ్ళకి అక్కర్లే. కాకపోతే ఇవన్నీ మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అలాంటప్పుడు ఊరికి అని అడగచ్చు కదా మీరు. ఎందుకు చేస్తున్నాం అంటే ప్రభుజీ, మనకి మనకి తెలిసింది కదా ప్రభుజీ, భక్తి యోగం వల్ల మనకి ఏంటి శాశ్వత ఆనందం కలుగుతుందని తెలిసింది కాబట్టి మనం భక్తి యోగం చేస్తున్నాం. ఆ తెలియని వాళ్ళు
భక్తి యోగానికి కాకుండా ఇంకా రకరకాల విషయాలు పద్ధతుల్లో భక్ ఏంటి భగవంతుడిని సేవించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవును. అలాంటి భక్తి యోగంలో ఉన్నవాళ్ళు గాని ఇలాంటి యోగులు ఈ విధంగా ఫాలో అవుతారు. ఇది కూడా భగవంతుడు ఇలాంటి యోగాలు కూడా ఆయన పెట్టిందే కదా! ఆయన పెట్టిందే, ప్రతిదీ ఆయన పెట్టిందే. ఉమ్, అది కొత్తగా ఎవరు తయారు చేయలేదు ఈ విధానాల్ని వాటినేను. ఉమ్, వాళ్ళు భగవంతుడు చెప్పింది పాటించడం వల్ల అష్టాంగ యోగం కూడా భగవంతుడు చెప్పింది ప్రొసీజరే. అలాగే ఉమ్, కర్మ సన్యాసం ఆయన చెప్పిందే. కర్మయోగం, జ్ఞానయోగం కూడా ఆయన చెప్పిందే. ఉమ్, అదే మనం ఉన్న విధంగా పాటిస్తే ఆయన నుంచి మనకి అనుగ్రహం ఈజీగా వస్తుంది. ఉమ్, అందుకే భక్తి యోగంలో కృష్ణుడి యొక్క మాటలు ఉంటాయి. కృష్ణుడు డైరెక్ట్ గా రూపంతో మన డీలింగ్ ఉంటుంది. అదే ఈ మిగతా యోగాలు కృష్ణుడు డైరెక్ట్ రూపంతో మన డీలింగ్ ఉండదు. ఉమ్, ఏదైనా యోగులందరూ పరమాత్మ రూపాన్ని భావిస్తారు, అదే ధ్యానిస్తారు. చాలా మంది నిరాకార బ్రహ్మాన్ని ధ్యానిస్తూ ఉంటామని చెప్తారు. అంతే. వాళ్ళకి భగవంతుడి గురించి పెద్దగా ఆలోచన వాళ్ళకి ఉండదు కాబట్టి వాళ్ళ నిజమైన భగవంతుని మీద వాళ్ళకి ఆ ప్రేమ డెవలప్ అవ్వదు. ఉమ్. వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో లేదా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండిపోతారు తప్పించి ఇంకేం ఉండదు. అంటే భౌతిక ప్రపంచంలో ఉండిపోతారు. వాళ్ళు ఆధ్యాత్మిక ప్రపంచం వెళ్ళాలంటే భక్తి మార్గాన్ని ఫాలో అవ్వాలి. భక్తి మార్గం ఫాలో అవ్వకుండా ఉంటే ఎలా వెళ్తారు? వెళ్ళలేరు. కాకపోతే అక్కడ ఏదో పక్షి కిందనో ఏదో చెట్టు కిందనో వెళ్ళొచ్చు శాంత భక్తి ద్వారా. అది కూడా భక్తి చేయాలి. ఉమ్. అందుకే భక్తి మార్గంలో ఉండేవాళ్ళు ఇలాంటి రకరకాల యోగా సిస్టమ్స్ ఇవన్నీ వాళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్ చూపరు. ఉమ్. కానీ అడ్వాంటేజ్ అవన్నీ చదవడం వల్ల మనకి ఆ వినడం వల్ల, చదవడం వల్ల మనలో కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది. మనం నేర్చుకోవాలి అని. ఉమ్. అది అవును. ఇవాళ మనం 9 అవుతుంది. ఎవరైనా సందేహాలు ఉన్నాయా? అంటే కొత్తగా చాలా మందికి ఉంది ఈ టాపిక్. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. ప్రభు ఇప్పుడు మనం శుద్ధ భక్తుల సాంగత్యం అంటే వాళ్ళు ఇచ్చిన బుక్కులు చదువుకోవడము, వాళ్ళు చెప్తున్నవి ఇప్పుడు మనకి వీడియోస్ వస్తుంటాయి కదా ప్రభు, అవన్నీ వినడం ద్వారా కూడా సాంగత్యం తీసుకునేట్లేనా కోసం అడిగారు మాతాజీ. ప్రభు? భక్తుల సాంగత్యం అనేది మన జీవితంలో వీలైనంత వరకు ఫిజికల్ గా పొందడానికి మనం ట్రై చేయాలి. ఫిజికల్ గా అంటే ప్రత్యక్షంగా పొందడానికి ట్రై చేయాలి. అది సాధ్యం కాకపోతే వాళ్ళ లెక్చర్స్, వాళ్ళు చెప్పిన సూచనలు, వాళ్ళు చెప్పిన విషయాలు మనం విని దాన్ని మన జీవితంలో ఫాలో చేస్తాం. సో ఫైనల్ గా మనకి ఇవన్నీ చేయడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ శుద్ధ భక్తుల సాంగత్యం దొరికినా సరే మనకి లౌల్యం పెరగాలి మనలో. ఏమిటా లౌల్యం అంటే? కృష్ణుని పొందాలని గ్రీడీనెస్. కృష్ణ రూపం మీద, కృష్ణుని లీల మీద, కృష్ణ యొక్క ఏమంటే కథల మీద, కృష్ణ యొక్క లక్షణాల మీద మనకి ప్రేమ, లౌల్యం పెరగాలి. ప్రభు ఆ కోరిక పదే 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 వస్తూ ఉంటది, మంచిదేనా? అది మీరు ఎలా చెప్పినట్టుగా కోరిక రావడం అంటే ఒకటి. ఇప్పుడు లౌల్యం అంటే కృష్ణ నువ్వు కావాలి, నీ గురించి తెలుసుకోవాలి అని ప్రతి నిమిషం మనకు ఆ థాట్స్ వస్తూ ఉంటే అది రైటేనా? అది మంచిదే. ఇప్పుడు యాక్చువల్ గా మనం కృష్ణ మీద మనం ప్రేమ ఏ విధంగా పెరుగుతుంది అంటే కృష్ణ నుంచి రకరకాలుగా విన్నప్పుడు నాకు కృష్ణ కావాలి, కృష్ణ కావాలి, కృష్ణ అనుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ మీరు అడిగిన క్వశ్చన్కి, అంటే మీరు చెప్తున్న స్టేట్మెంట్కి మళ్ళీ సేమ్ ఇందాక మనం పావు గంట ముందు క్లాస్లో చెప్పిన ఎగ్జాంపుల్ మళ్ళీ నేను చెప్తున్నాను. అబ్బాయి అమ్మాయి అన్నాడు, ఆయన నువ్వు
ఆటోమేటిక్‌గా వాడు ఆ అమ్మాయిని ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా ఏమనుకుంటాడు? కావాలి అనుకుంటాడు కదా! ఆటోమేటిక్‌గా ఆలోచిస్తూ ఉంటాడు. మనసులో ఎప్పుడు అమ్మాయి ఉంటుంది. ఇది ప్రాక్టికల్‌గా ప్రభుపాద చెప్పిన ఎగ్జాంపుల్. అదో భగవద్గీత 12 అధ్యాయంలో శ్లోకం నంబర్ మర్చిపోయాను. అమ్మాయి కూడా అబ్బాయి గురించి ఎప్పుడూ ఆలోచిస్తుంది. కావాలి. ఎందుకు కావాలి అనుకుంటారు గానీ, ఆ అబ్బాయి గురించి ఆలోచిస్తూ ఉండలేదసలు. అలాగే అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉండలేడసలు. కావాలనుకోవడం కన్నా అది ఇంకా ఫర్దర్ స్టెప్. అవునా కదా? ఆ అంటే ఇప్పుడు ఫర్దర్ స్టెప్ అనేది ప్రేమ. ప్రభు కృష్ణ లేకుంటే లైఫ్ లేదు. ఇప్పుడు కృష్ణనే మన లైఫ్ అనే విధంగా మన థింకింగ్ అనిపిస్తుంది. అంటే ఇంకా నాకు వేరే దాని మీద ఇంట్రెస్ట్ లేకుండా వెళ్ళిపోతుంది ఇది అని తెలుస్తుంటది గదా! మనకు అర్థమవుతుంది గదా! అది రైట్‌లో ఉన్నట్టేనా ప్రభు? ప్రేమ పెరిగిందంటే ప్రేమ కృష్ణ మీద ప్రేమ పెరిగితే ఆ ప్రేమ భావం వేరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో బృందావన వాసులు వ్రజవాసులు ఉన్నారు. యశోదామాత ఎప్పుడైతే కృష్ణుడు మధుర వదిలేసి బృందావనం మధుర వెళ్ళిపోయాడో అక్రూరుతో, ఆ క్షణం నుంచి యశోదామాతకి అన్ని ఆగిపోయి పనులు. ఆవిడ శరీరం పనిచేయట్లేదు. అంటే కృష్ణుడు లేకపోతే ఆవిడేం చేయలేదు అసలు. గోపకులు కృష్ణుడు వెళ్ళిపోగానే ఆవులు దూడలు తీసుకుని పొద్దునపూట వెళ్తుంటే కృష్ణుడు వెళ్ళే మార్గం చూస్తూ వాళ్ళ స్టన్ అయిపోయి ఉండిపోయారు అంతే. ఆ వనాల్లో రోజు వెళ్ళి ఆ కృష్ణుతో ఆడుకునేవారు కదా! ఆ వనాల్లోకి వెళ్ళగానే బృందావనంలో 12 వనాలు. ఆ వనాలకు వెళ్ళగానే వాళ్ళకేం వాళ్ళకి అలా ఉండిపోయేవారు స్తబ్దంగా ఉండిపోయేవారు. కృష్ణుడు లేకపోతే వాళ్ళకేమి యాక్టివ్‌గా శరీరం ఏం పనిచేయదు. ఆ కృష్ణుడు లేకపోతే శరీరం పనిచేయదు. గోపికలు వాళ్ళ హృదయం పూర్తిగా ఆహ్, ఇ వాళ్ళ హృదయం పూర్తిగా ఆహ్, కృష్ణుడు వెళ్ళిపోయాడు మధురాని వాళ్ళ కళ్ళెదురుగానే వెళ్ళిపోయాడు కదా రథంలో. చాలా మంది గోపికలైతే రథం కిందన పడుకున్నారు కూడా. ఆ చక్రాలు వాళ్ళ శరీరం నుంచి వెళ్ళిపోయి వాళ్ళు చనిపోయినా పర్వాలేదని. ఆ విధంగా గోపికలు బిహేవ్ చేశారంటే కృష్ణుడు లేకపోతే వాళ్ళకి శూన్యం అనమాట. యుగాయితం వాట్ ఇస్ దట్ శ్లోక శేషాష్టక యుగాయితం యుగాయితం నిమిషేణ నిమిషేణ చక్షుషాపరావృషాయితం శూన్యాయితం జగత్సర్వం గోవింద విరహణమే. ఆ గోవింద విరహం ఆ విరహంలో పడిపోయిన తర్వాత ఒక పెద్ద యుగం కూడా క్షణంలో అనిపిస్తుంది. సారీ, క్షణం కూడా యుగంలో అనిపిస్తుంది. ఈ గోపి గీతంలో మొత్తం అవే వస్తాయి గదా ప్రభు! సో కంప్లీట్‌గా. అవును. ఏంటంటే ఆ ఆ ప్రేమ అంత ఎక్కువ ఉన్నప్పుడు అంటే గోపికలతో మనం పోల్చుకోలేము. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రేమలో పూర్తిగా అంటే మనం ఆ ప్రేమను వచ్చేస్తుంది వాళ్ళని కాదు మనం అది కాదు. అంటే మనం కృష్ణ కావాలి అనుకోవడం కన్నా ఆ ప్రేమను నిజంగా పొందాలి. ఆ ప్రేమని కృష్ణుతో ప్రేమ సంబంధాన్ని పెట్టుకోవాలి. కృష్ణుతో మనకి కావాలి అనుకుంటాం. బట్ కృష్ణుతో ప్రేమ సంబంధాన్ని పెట్టుకోవడం అనేది దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అందుకే కల్టివేటింగ్ ఎఫెక్షనేట్ రిలేషన్‌షిప్ విత్ కృష్ణ. దట్ ఈస్ కాల్డ్ భక్తి. ఆ కోరిక మనకు ఉండొచ్చా ప్రభు? అడగొచ్చా కృష్ణుడిని అలా రోజు? అడగచ్చు. బట్ ఎలా దానికొక ప్రాసెస్ ఉంది కదా! అది సక్సెస్‌ఫుల్‌గా పొందడానికి దానికొక ప్రాసెస్ ఉంది కదా! అది ప్రాసెస్ మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు అడుగుతాం. బట్ దేర్ ఇస్ ఎ ప్రాసెస్ ఫర్ థట్. అది ఏ విధంగా విధానం సిస్టమ్ ఫాలో అయితే మా ప్రేమను మనం పొందగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజినీరింగ్ ఉంది. ఇంజినీరింగ్ కంప్లీట్ చేయాలంటే ఇంజినీరింగ్‌లో 4 ఏళ్ళు చదవాలి వాడు. ఇంజినీరింగ్‌లో విషయాలను కూడా నేర్చుకోవాలి. వాడు ఫాలో అనుసరించాలి. అప్పుడే ఇంజినీరింగ్ కంప్లీట్ అవుతుంది. అలాగే దానికి సరిపోయే సాధన చేయాలి. ప్రేమను పొందాలంటే ఆ ప్రేమను పొందే మార్గంలో మనం అనుసరిస్తూ ప్రేమని పెంచుకుంటూ ఉండాలి. అప్పుడు కృష్ణ అనుగ్రహం మన యొక్క ఎఫర్ట్ చూసి కృష్ణ అనుగ్రహం ఆటోమేటిక్‌గా మనకొస్తుంది. మన ఎఫర్ట్ ఎక్కడ పెట్టాలి? ఎఫర్ట్ పెట్టాలి కదా దాని మీద. మన కంప్లీట్‌గా యొక్క పెడుతున్నాం గదా ప్రభు! అంటే మన టైం అంతా కృష్ణకే ఇచ్చేస్తున్నాం గదా ప్రభు!
ఇంకా కృష్ణ తప్పితే ఏది వద్దు ఇంకా అనేసి కంప్లీట్ మెటీరియలిస్ట్ గా లేకోకుండా అంటే డే బై డే ఇంప్రూవ్ అవుతున్నామని తెలుస్తుంది. బట్ ప్రేమ భక్తికి రావాలి అంటే చాలా ఇంకా టైం పడుతుంది. మా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కృష్ణ మీద ప్రేమని మనం పెంచుకుంటూ ఉండాలి. ఇది ఒక రోజులో ఒక మాసంలో అని కాదు. దీనికి టైం బౌండ్ అంటూ ఏమి లేదు. ఒక జన్మ పట్టొచ్చు, ఒక వారం పట్టొచ్చు, లేకపోతే ఒక ఎన్నో జన్మలు పట్టొచ్చు. ఇలా చెప్పలేం. కాకపోతే ఏంటంటే ప్రేమను మనం కృష్ణ మీద పెంచుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమించుకున్న వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ గురించి ఆలోచిస్తారు. అది న్యాచురల్ గా వస్తుంది. బై ప్రాక్టీస్ కాదు అది. ఫర్ ఎగ్జాంపుల్ బై ప్రాక్టీస్ కింద అంటే ప్రాక్టీస్ అంటే దాని అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణుడి యొక్క లీలలు ఉన్నాయి భాగవతంలో 10వ స్కందంలో. ఆ లీల చదువుతూ ఉంటే కృష్ణుడి మీద న్యాచురల్ గా ప్రేమ డెవలప్ అవుతుంది. అది ఆర్టిఫిషియల్ గా డెవలప్ అవుతుంది. న్యాచురల్ గా డెవలప్ అవుతుంది. లీల విన్న తర్వాత కృష్ణుడి మీద ఆకర్షణ మనకి డెవలప్ అవుతుంది. న్యాచురల్ గా డెవలప్ అవుతుంది. ఆ ప్రేమ ఆకర్షణ న్యాచురల్ గా డెవలప్ అవ్వాలి. ఆ ఆకర్షణ ప్రేమ పెరుగుతూ ఉండాలి న్యాచురల్ గా, ఆర్టిఫిషియల్ గా కాదు. అంటే బై ఇంటెన్షన్ కాదు. అది ఇప్పుడు ప్రేమ పెరుగుతుంటే కృష్ణ తప్ప నేను కృష్ణ చూడడానికి నేను ఇంకేం చేయలేను, కృష్ణ తప్ప నాకేం అక్కడ న్యాచురల్ గా మనకు అనిపిస్తుంది. అంటే ప్రేమ వల్ల కృష్ణతో ఉండాలి, కృష్ణ చూస్తూ ఉండాలి, కృష్ణ యొక్క రూపంలో ఒక్కొక్క అంగాన్ని చూడాలి, కృష్ణ యొక్క ఒక్కొక్క లక్షణాన్ని మనం అబ్జర్వ్ చేయాలి, కృష్ణగా చూస్తూ ఉండాలి, కృష్ణతో మాట్లాడుతూ ఉండాలి, కృష్ణ స్పృశిస్తూ ఉండాలి, కృష్ణకి లీలను వింటూ ఉండాలి. మా ధ్యాస అటు వెళ్ళిపోతుంది 24 hours. ఇంకా భౌతిక ప్రపంచంలో మనకి ఏమవుతుందో కూడా తెలియదు. అది ఏంటంటే సమాధి స్టేజ్ నేను చెప్తుంది. నేను చెప్తుంది ఆ స్టేజ్. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ స్టేజ్కి వెళ్లే ముందుగా అట్రాక్షన్ మనలో ఉండాలి కదా విపరీతంగాను. అట్రాక్షన్, ఆసక్తి పెరుగుతూ ఉండాలి. రుచి, ఆసక్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి. ఈ నిష్ఠ మీరు చెప్తుంది మనం నిష్ఠగా మనం చేస్తాం. దాని మీద రుచి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణనామం చెప్తుంటే మనకి విపరీతమైన రుచి కృష్ణనామం మీద రావాలి. అలా చేస్తూ ఉండాలి అనే ఒక రూప కోసం ఏం చెప్తారు ఎలక్ట్రానిక్ సెక్షన్ లో మనకి నాకు ఆయనకి ఆయన ఏం చెప్తారు 1000 నాలుకలు కావాలి, 1000 చెవులు ఆయన కావాలి. నామం చెప్పడానికి వినడానికి 1000 నాలుకలు సరిపోవట్లేదు అంటారు. అంటే నామంలో రుచి పొందుతున్నారు కాబట్టి 1000 నాలుకలు కావాలని అడుగుతున్నారు. 1000 నాలుగు 1000 చెవులు కావాలి. అంటే రుచి నామం వల్ల వచ్చే ఆనందం ఆయనకి ఒక్క చెవి, 2 చెవులు, ఒక్క నాలుక సరిపోవట్లేదు. ఇది నేచురల్ గా ఆయనకు వస్తుంది కాబట్టి 1000 నాలుగు ఉంటే కానీ నాకు సరిపోదు అంటున్నారు. అంటే ఏంటి అది ఆర్టిఫిషియల్ గా రాదు. అది లేకపోతే ప్రయత్నిస్తే రాదు. అంటే కృష్ణనామంలో శుద్ధం అంటే ఆయన హృదయ శుద్ధం వల్ల కృష్ణుడి వల్ల హృదయం శుద్ధం. అందుకే హృదయం శుద్ధం అయితేనే కృష్ణకు నామ రూప గుణలీలు మనకి అవగతం అవుతాయి. లేకపోతే అవగతం అవ్వవు. డార్మెంట్ లవ్ ఫర్ కృష్ణ ఇస్ దేర్ ఎవరిబడీస్ హార్ట్. మనందరి హృదయం డార్మెంట్ లవ్ ఫర్ కృష్ణ ఇస్ ఆల్రెడీ దేర్. ఓన్లీ థింగ్ ఇట్ హ్యాస్ టు బి కిండెల్డ్ అనమాట. అంటే దాన్ని హృదయం శుద్ధం చేసుకున్న దాన్ని మనం మేల్కొల్పాలి. మనకి ఇప్పుడు అది శుద్ధం లేదు కాబట్టి మనకి నామలంత రుచి రాదు. ఇవాళ ఒకటి ఈశ్వరపురి చైతన్య మహాప్రభు యొక్క గురువు ఈశ్వరపురి అద్వైతాచార్య ఇంటికి వస్తారు. ఆయన ఈశ్వరపురిని ఎవరికి తెలియదు. అద్వైతాచార్య ఇంట్లో చాలా మంది ఉంటారు. వైష్ణవ ఎవరు ముకుంద దత్త, మిగతా వాళ్ళ శ్రీనివాస పండిత్ అందరూ ఉంటారు. అద్వైతాచార్య ఈశ్వరపురి సన్యాసి ఎవరికి తెలియదు. ఈశ్వరపురి యాక్చువల్గా మాధవేశ్వరపురి డిసైపుల్ శిష్యులు ఆయన. ఎప్పుడైతే అద్వైతాచార్య ఇంట్లో లోపలికి వస్తారు కదా, ఈయన చూస్తూ ఉంటారు. ఈయన విగ్రహానికి సేవ చేస్తూ ఉంటారు. మధ్యలో చూస్తుంటారు. ఈయన సన్యాసి, వైష్ణవ సన్యాసిలాగా ఉన్నారు. ఈయన మామూలుగా కనిపించట్లేదు. ఈయన్ని చూస్తుంటే మామూలుగా భక్తుల్లా లేదు, చాలా ఎగ్జాల్టెడ్ పర్సనాలిటీ సన్యాసిలా కనబడుతున్నారు. ఈయన చూస్తుంటారు. ఈ వైష్ణవ సన్యాసిలా ఉన్నారు ఈయన చూస్తే చేసుకుంటూ ఉంటారు. తర్వాత కొంతసేపు ఆయన పసిగడతారు, అర్థం చేసుకోగలుగుతారు. అర్థం చేసుకుని అడుగు చెప్తారనమాట. ఇప్పుడు అవును మీరు ఈశ్వరపుర మీరెవరు వైష్ణవ అంటే ఆయన ఈ రియలైజ్ అప్పుడు ముకుంద దత్త
ముకుంద ఏం చేస్తారంటే కృష్ణ యొక్క భాగవతంలో కృష్ణలీల యొక్క శ్లోకాలు పాడతారన్నమాట. పాడగానే ఈశ్వరపురి అది వినగానే ఆ శరీరం నుంచి విపరీతమైన ప్రేమోన్మదకమైన ఆ యొక్క లక్షణాలు ఆటోమేటిక్ గా బయటకు వస్తాయి. వచ్చి ఆయన కూర్చున్న శరీరం అంతా ఆ ఏరియా అంతా పూర్తిగా వెట్ అయిపోతుంది అన్నమాట. అంటే మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే కృష్ణ నామం మీద కృష్ణలీల మీద వినగానే మనలో అలాంటి భావాలు కలుగుతాయి న్యాచురల్ గా. ప్రేమపూరితమైన భావాలు మనలో కలుగుతాయి, పారవస్యం కలుగుతాయి. అవన్నీ ఎప్పుడు వస్తాయి? మన హృదయం శుద్ధంగా ఉంటాయి. అంటే శుద్ధమైన ఉండి కృష్ణ యొక్క ప్రేమ మన హృదయంలో ఉంటే ఆటోమేటిక్ గా అది కలుగుతాయి. సో అందుకు మనం కోరుకుంటాం కృష్ణ యొక్క ప్రేమను పొందాలని. దాని ఎయిదర్ సాధన రూపంలో అయినా రావాలి, లేకపోతే భక్తుల అనుగ్రహం వల్ల. యాక్చువల్గా సాధన రూపంలో మనకి కృష్ణుడు భక్తుల అనుగ్రహం వల్ల మనకు వస్తుంది. చాలా రేర్ గా, అతి అరుదుగా కృపాసిద్ధి వల్ల ఒక కొంతమంది చాలా తక్కువ సమయంలో వస్తుంది. అది అందరికీ రాదు, వెరీ రేర్. కృష్ణ భక్తి అంటే ఏంటంటే అది మన గోల్ అనమాట. ఆ గోల్ వెళ్ళాలంటే దానికి సరిపడే సాధన మనకి అలాంటి శిక్షా గురువు మనకు ఉండాలి. ఆ విధంగా గైడ్ చేసే గురువు మనకు ఉండాలి. అందుకే శిక్షా గురువు చాలా ఇంపార్టెంట్. సో శిక్షా గురువు మనకి ఆ విధంగా గైడ్ చేస్తారు. అల్టిమేట్లీ వీ హ్యావ్ టు ఆ కృష్ణుని ప్రేమించి పూర్తిగా ప్రేమ దశలో మనం, అంటే ఏ విధంగా గోపికలు అలాగే యశోదమాత కృష్ణుని ప్రేమిస్తున్నారో వాళ్ళ యొక్క ఎగ్జాంపుల్స్ బృందావన వ్రజవాసుల ఎగ్జాంపుల్స్ తీసుకుని మనం కూడా ఆ విధంగా ఆ మార్గంలోకి వెళ్ళాలి అని మనలో ముందు ఆ కోరిక ఉండాలి. కోరికను పెంచుకోవాలి. ఎలా పెరుగుతుంది? కృష్ణుని గురించి రోజు ఆయన లీలలు, ఆయన యొక్క రూపం, ఆయన జపం చేస్తున్నప్పుడు ఎప్పుడు ఆయన మీద అలా ధ్యానం చేస్తూ ఆ విధంగా మనం పెంచుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ప్రాపర్ గా మనం ఆ యొక్క సాధనలో రుచిని, ఆసక్తిని పెంచుకోవాలి. ఆటోమేటిక్ గా రావాలి. ఇవన్నీ ప్రాపర్ గా శిక్షా గురు గైడెన్స్ ఉండాలి. ఈ విధంగా మనకి అన్ని అమరాలన్నమాట. ఇఫ్ మనకి అదే శ్రద్ధగా మనం చేస్తుంటే సాధన, మనకి ఏమి లేకపోయినా కృష్ణుడు మన పరిస్థితి చూసి ఆయనే అరేంజ్ చేస్తాడు. కృష్ణ విల్ నాట్ లీవ్ అస్. హీ విల్ అరేంజ్ ఎవ్రీథింగ్. ఏ విధంగా అరేంజ్ చేస్తాడో మనకు తెలియదు. కృష్ణ విల్ అరేంజ్ వెన్ టైం కమ్స్. మన దాని గురించి వరి అవసరం లేదు. బికాస్ కృష్ణ ఈజ్ ఆల్సో పరమాత్మ, ఈ సీయింగ్ ఎవ్రీథింగ్. ఆటోమేటిక్ గా అన్ని ఆ శిక్షా గురువులు వాళ్ళందరూ మనకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు అందరూ ఆటోమేటిక్ గా మనకు లభ్యం అవుతారు. ఏ ధామాం ప్రపంచంతే తాంసదేవ భజామ్యహం. ఎవరెవరు ఏ విధంగా నన్ను పొందాలని అనుసరిస్తే వాళ్ళకి ఆ విధంగా అనుగ్రహిస్తాను అర్జున అంటున్నాడు కృష్ణుడు భగవద్గీత. ఆయన ఇస్తాడు, ఆయన అనుగ్రహిస్తాడు. ఆటోమేటిక్ అన్ని మనకు సెట్ అవుతాయి. ఎప్పుడు మనం నిజంగా ప్రయత్నిస్తూ మన మార్గంలో వెళ్ళాలని మనం ప్రయత్నిస్తున్నప్పుడు, కోరుకుంటున్నప్పుడు, శుద్ధంగా మనం కోరుకున్నప్పుడు కృష్ణ వెళ్ళారు. సో అందుకే మనకి గోల్ ఏంటి? బ్రజవాసుల యొక్క భక్తి మన గోల్, వాళ్ళ ప్రేమ మన గోల్. అది మనం కోరుకుని ప్రాక్టీస్ చేయాలి దానికోసం లైఫ్ అంతా. నేను కృష్ణ విల్ అరేంజ్ ఎవ్రీథింగ్. సి యశోద ఏం చేసింది? కృష్ణ కట్టిపడేయాలని ప్రయత్నించింది పట్టు వదలకుండా. కృష్ణ అనుగ్రహించాడు లాస్ట్. అలాగే మన జీవితం కూడా. మీరు చాలా బాగా ఇస్తున్నారు ప్రభు. మీరు చెప్పే ప్రతి పాయింట్ భక్తిలో ఇంప్రూవ్ అవడానికి చాలా ఉపయోగపడుతుంది ప్రభు. మీరు మాకు మంచి శిక్షా గురువుగా చేస్తున్నారు, మీరు చెప్తున్నారు ప్రభు. నేను నాకంటే ఏమీ లేదు. వీఆర్ హియరింగ్ మానుస్వామి లెక్చర్స్ అండ్ బుక్స్. దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. ప్రతిసారి ఏదో ఒకటి నేర్చుకుంటున్నా ప్రభు మీ క్లాసెస్ విన్నప్పుడు మాత్రం. అంటే ఇంప్రూవ్ చేసుకోనికి ఉపయోగపడుతున్నాయి ప్రభు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. అవును ప్రభుజీ,
నాకు అసలు చాలా అసలు ఏది అర్థమయ్యేది కాదు. నిజంగా మీరు చెప్తుంటే నిజంగా అర్థమవుతోంది ప్రభుజీ. హరే కృష్ణ. క్లారిటీగా ఉంటుంది చెప్పినప్పుడు తొందరగా అర్థం అయిపోతుంది. హరే కృష్ణ. So accept Bhanuswami Maharaj as Shiksha Guru, and because we need one exalted personality to train us. మన ట్రైనింగ్ ఇవ్వాలంటే మనకి మనం ఫిక్స్ అయి ఉండాలి, ఇది మనకు కావాలి అని. మనకేది కావాలో ముందు ఫిక్స్ చేసుకోవాలి. అందుకే అన్ని రకాలుగా అన్ని వస్తాయి వినడానికి, చదవడానికి. అందులో మనకి అసలు ఏం కావాలి అది ఫిక్స్ చేసుకోవాలి. మనం ఆ డైరెక్షన్ లోనే వెళ్ళాలి. రకరకాలు వినబడితే రకరకాలు వస్తుంటాయి, వినడానికి, చదవడానికి కానీ, చూడడానికి, చేయడానికి అన్నీ వస్తుంటాయి. బట్ అన్ని రకాలు ఇతోటి వెళ్ళిపోకుండా ఫిక్స్ చేసుకోవాలి, ఈ డైరెక్షన్ లోనే వెళ్ళాలి. దానికి సరిపడే విధానాన్ని మనం ఏ విధంగా పొందగలమో ట్రై చేయాలి. బికాస్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ టేస్ట్ ఆఫ్ ఇంక్లినేషన్ ఫర్ కృష్ణ. అందరూ ఒకే విధంగా కృష్ణ ఆశ్రయిస్తారని చెప్పడానికి వీల్లేదు. సంబడి లవ్స్ కృష్ణ ఇన్ ద గోపి ఫామ్ as a gopi. Somebody loves Krishna as a gopa. Somebody loves Krishna as a Yasoda. Somebody loves Krishna as a servant. That is up to the inclination of their heart. వాళ్ళ హృదయం ఏది కోరుకుంటోంది, ఆ హృదయంలో మనకి ఆ హృదయాన్ని మనం మన హృదయాన్ని మనమే అర్థం చేసుకుని మనకి ఏది నచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 4 రకాల స్వీట్లు పెట్టారు అనుకోండి, నెయ్యితో చేసినవి, అన్నీ బాగుంటాయి. బట్ కొన్ని స్వీట్లు కొంతమంది ప్రిఫరెన్స్, కొన్ని అన్ని బాగున్నా సరే కొంత ప్రిఫరెన్స్ అంటూ ఒకటి ఉంటుంది దాంట్లో. ఇది ప్రిఫరెన్స్ ఉంటుంది వాళ్ళకి, ఈ స్వీట్ ప్రిఫర్ చేస్తారు మిగతా స్వీట్ల కన్నా. ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. అలాగే కొంతమంది న్యాచురల్ ఇంగ్లీష్ ఉంటుంది, ఈ యొక్క రసం, ఈ యొక్క ప్రేమ సంబంధం వాళ్ళకి ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటుంది మిగతా సంబంధం. ఆ సంబంధంలో మనం వెళ్ళాలి. ఎందుకంటే మన హృదయం మనకి ఏం చెప్తే అదే అంటే వెళ్ళాలి తప్పించి వాళ్ళెవరో ఇంకో దాంట్లో మనం అది వెళ్ళాలి ఫాలో చేస్తే సెట్ అవ్వదు. ముందు మనం తెలుసుకోవాలి. అది ఎలా వస్తుంది? రూపగోస్వామి భక్తి రసం ఏం చెప్తున్నారు? మీకు పూర్వజన్మ నుంచైనా రావాలి, కృష్ణకు పాస్ట్ టైమ్స్ చదువుతుంటే మీకు అనిపించాలి, ఫలానా పాస్ట్ టైమ్స్ బాగా అట్రాక్టివ్గా ఉంటుంది మీకు. అది చదివితే కానీ వింటే కానీ తెలియదు. నాకు ఇది ఉంది అని చెప్పడానికి వీళ్ళు యాక్చువల్గా చెప్పలేము. అది చదివి వింటే అప్పుడు తెలుస్తుంది. అది ఓహో నాకు ఇదేమి అట్రాక్షన్ కలుగుతా అనిపిస్తుంది. లేదు పూర్వజన్మ నాకు లేదు అనుకోండి, ఈ జన్మలో చదవగా మనకి కొన్ని రకాల పాస్టర్స్ మనకి ఒక విధమైన అట్రాక్షన్ డెవలప్ అవుతుంది, కలుగుతుంది. అది వినగా అప్పుడు ఆ దేనిమే మనం వెళ్తాం అనమాట. అంతే తప్పించి ఒకరితో కంపారిజన్ ఉండకూడదు ఇక్కడ. బికాస్ మనకి కృష్ణుని మధ్య ఎవరు మధ్యలో ఉండకూడదు. బిట్వీన్ us అండ్ కృష్ణ నో వన్ షుడ్ బి దేర్. ఎందుకంటే కృష్ణుడు జీవుడితో సంబంధాన్ని పెట్టుకుంటున్నాడు అంటే పర్టికులర్ సంబంధంతో పెట్టుకుంటాడు. ఆయన కృష్ణుడు పెట్టుకుంటాడు. ఆ సంబంధం రియాక్షన్ రెస్పాన్స్ ఇస్తాడు కృష్ణుడు. మనం కూడా దాంతోనే రెస్పాన్స్ ఇవ్వాలి కృష్ణుడికి. మధ్యలో ఇంకా ఇంటరాక్షన్ ఉండదు అక్కడ. ఎందుకంటే కృష్ణుడు ఎక్స్పెక్ట్స్ ప్యూర్ లవ్. ఆ ప్యూర్ లవ్ ఎక్స్పెక్ట్ చేస్తాడు కాబట్టి మనం కూడా ప్యూర్ గా కృష్ణ ఆ యొక్క రసంలో ప్రేమించాలి. కృష్ణ ఆ విధంగా రసంలో మనకి రెస్పెక్ట్ ఇస్తాడు, అందువల్ల ఆ విధంగా మనల్ని ప్రేమిస్తాడు. సో కృష్ణ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే కృష్ణుడు వదలడు. మనం అంత దానికి ఇంకా ఎక్కువ రెట్లు మనల్ని ప్రేమిస్తాడు కృష్ణుడు. గోపికలు కృష్ణుని ప్రేమిస్తూ ఉంటే కృష్ణుడు వాళ్ళని ఎంతో ప్రేమిస్తాడు. వాళ్ళ నుంచి ఇంకా కృష్ణ ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. కృష్ణకు ఆనందం చూసి గోపిక ఆనందం, వాళ్ళ అందం, వాళ్ళ యొక్క ఏమంటారు అది ఆ బ్యూటీ ఇంకా పెరుగుతుంది. అది చూసి కృష్ణ ఎక్కువ ఆనందం వస్తుంది. కృష్ణకు ఆనందం వాళ్ళకి ఇంకా పెరుగుతుంది. అలాగా అన్లిమిటెడ్ పెరుగుతుంది ఇద్దరు కూడా.
అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఆధ్యాత్మిక శరీరం, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆ విధంగా భాషలు జరుగుతాయి. మరి ఇవన్నీ మనకి తెలియాలంటే మన కృష్ణ మీద ఎంత ప్రేమ ఉందో మనకి ఏ రాష్ట్రంలో మనకుందో మనకు తెలియాలి కదా. గోపాలు ఉన్నారు, వాళ్ళు కృష్ణ ఆటలాడుకునే ఒక రోజు కానీ కృష్ణతో ఆ యొక్క సఖ్యభావంలో ఒక క్షణం లేకపోతే వాళ్ళ శరీరం వాళ్ళ బుర్ర పనిచేయదు, వాళ్ళకి మైండ్ పనిచేయదు. అది అనుభవించ ఆ రసంలోకి వెళ్ళిపోవాలి వాళ్ళు. అలా ఉంటుంది కృష్ణుడు ఎందుకు ఆ విధంగా ఆ రసాన్ని పంచుతాడు మనకి. రీసెంట్ గా చదివాను నేను, కృష్ణ ఎందుకు లీలలు చేస్తాడంటే ఇవన్నీ కూడా భక్తులకి ఎంతో ఆనందం ఇవ్వడానికి కృష్ణుడు చేస్తాడు. ఇవన్నీ కూడా ఆనందాన్ని పొందిన భక్తులకి ఇవ్వాలి, ఆ రసాన్ని ఇవ్వాలని కృష్ణుడు కోరుకుంటాడు. ఇప్పుడు రకరకాల రసాలను ఇవ్వాలి కృష్ణుడికి, ఆ పారవస్య రసాలని కృష్ణుడు ఇవ్వాలని కోరుకుని కృష్ణుడు ఇస్తాడు ఆ లీలలో. అందుకే కమింగ్ టు కృష్ణ ఈజ్ వెరీ ఫార్చ్యూన్, హైయెస్ట్ ఫార్చ్యూన్ ఆఫ్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ద లార్డ్. కృష్ణ రూపాలతో సంబంధం పెట్టుకోవడం అనేది మిగతా ఏ రూపాలతో, విష్ణు రూపం కానీ రామం కానీ దానికన్నా హైయెస్ట్ కృష్ణ. అందువల్ల కృష్ణ అనేది సుప్రీం పర్సన్ అంటే బాగా మిగతా ఏ రూపంలో కాదని క్లియర్ గా భాగవతం చెప్పారు. అందుకే కృష్ణ ఏంటి అఖిల రసామృతమూర్తి అనమాట. నితాయ్ సేవిని మాతాజీ మొన్న సండే ఫీస్ట్ లో లెక్చర్ ఇచ్చినప్పుడు ప్రభుజీ ఆ, ఒక చాలా దారులు ఉంటాయి హైవేలో. నీ గమ్యానికి వెళ్ళే దారి ఏదో నువ్వు కరెక్ట్గా ఎంచుకోవాలి, కానీ అక్కడ ఖాళీగా ఉంది అలా వెళ్ళే, ఇక్కడ ఖాళీగా ఉంది ఇలా వెళ్ళి అలా పరిగెట్టకూడదు. నీ గమ్యం ఏదో ఆ దారిలోనే నువ్వు వెళ్ళాలి. అందుకని ఒకే శిక్షా గురువుని ఫాలో అవ్వాలి అని చెప్పారు ప్రభుజీ. ఆ శిక్షా గురువుకి మీ హృదయంలో ఎలాంటి ఇంక్లేషన్ ఉందో ఆ శిక్షా గురువుకి అదే ఉండాలి. అప్పుడే మీకు ఆ శిక్షా గురువు మీకు సరైన గైడెన్స్ అదే ఇవ్వగలరు. మీకు మాధుర్య రసం లేకపోతే సఖ్య రసం ఆ శిక్షా గురువుకి ఇంకో రసం ఇంట్రెస్ట్ అనుకోండి, దాన్ని ఇట్ విల్ నాట్ వర్క్. అదే దట్ యూ హ్యావ్ టు చెక్ ఇట్. అదే అంటే నేను విన్నది ఏదో మీకు చెప్పేసాను. అంటుంది అలా కాదు, నేను ఎందుకు చెప్తాను పాయింట్. పాన్స్వామి మహారాజ్ వ్యక్తిగత పాయింట్ అదే చెప్తారు. అదే ఎందువల్లంటే మనకి కృష్ణ మీద ఎలాంటి సంబంధం మనం ఏర్పరచుకుంటామో అలాంటి సంబంధం ఏర్పరచుకుంటూ ట్రై చేస్తున్న వాళ్ళు వాళ్ళకి కూడా సాంగత్యం అదే రసంలో ఉండాలి. లేకపోతే కుదరదు. అవునవును. ఒకటి డౌట్ ఒక డౌట్. ఇప్పుడు మనకి వృందావనం పట్ల మనకి ఆకర్షణ పెరుగుతుంది. వృందావనం మాత్రమే మన థాట్స్ లో ఉంటుంది, కృష్ణుడు మాత్రం మన థాట్స్ లో ఉన్నాడు, రాధాకృష్ణ స్వరూపం మనకి నిలబడుతుంది అంటే అది రైటేనా ప్రభు? ఇప్పుడు మీరు చెప్పినట్లుగా దాని వైపు ప్రయత్నం చేస్తున్నా, నేనైతే దాని వైపు ప్రయత్నం చేస్తున్నా మీరు చెప్పినట్టుగానే. నాకు ఎప్పుడు వృందావనం మళ్ళీ ఒకటి ప్రభు, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను ఎప్పుడైనా ఒక ధామం వెళ్ళొచ్చినప్పుడు 1 నెల వరకు 2 months వరకు చాలా ఎక్స్పీరియన్స్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు నేను ఆగస్ట్ లో వృందావనం వెళ్ళి రాధాకుండలో చేశాను ప్రభు, పట్టుదలగా తప్పో రైటో చేశాను. కానీ ఆ ప్రేమ ఎక్స్పీరియన్స్ చాలా వేరుంది ప్రభు. ఇప్పుడు కూడా వెళ్ళట్లేదు అది. ఒక 3 months కాదు కదా, ఎప్పుడు అది నిలిసిపోతుంది ఆ ప్రేమ, ఆ ఆ భక్తి తత్వము. ఇంకా అది తప్పితే నాకు ఏది వద్దు. నేను ఏవి క్లాసులు వినను. నాకు బృందావనం నుంచి ఎవరైనా చెప్తున్నారంటే వింటా, ఆ లీలలు చదువుతా, అది వింటుంటాను ప్రభు. ఇప్పుడు మీరు చెప్పినాక నేను కరెక్ట్ చేస్తున్నాను నాకు అనిపిస్తుంది. యా, సో మీరు ఆ విధంగా మీకు అనిపిస్తే యూ కెన్ ఫిక్స్, మీరు ఆ విధంగా ఫిక్స్ చేసుకోవాలి. కానీ మిమ్మల్ని ప్రాపర్ గా గైడ్ చేసే వాళ్ళు ఉండాలి. అర్థమవుతుందా? ఇంకా అది ముందు బాగా ప్రభుపాద గైడ్ బుక్ చేసే మీకు కావాలి చదువుతున్నాను కదా. ప్రభు. మీరు భాగవతంలో మీరు ప్రభుపాద బుక్స్ చదవండి, అర్థం చేసుకోండి. ఏదైతే మీకు ఆకర్షణీయంగా ఉంటుందో దాని మీద ఎక్కువ కాన్సెప్ట్ చేయండి. ఆ దాని గురించి ఇంట్రికసీస్ ఆఫ్ డివోషన్, ఇంట్రికసీస్ ఆఫ్ రస, ఇంట్రికసీస్ ఆఫ్ భాగవతం, దాని మీద ఎక్కువ ట్రై చేయండి. మీకు ఏదైతే దాని గురించి ఎవరు ఎక్కడ చెప్తున్నా ఏ చిన్న పాయింట్ కూడా తీసుకుంటున్నాను ప్రభు. అంటే మిగతా డివోటీస్ ఎవరైనా చెప్తున్నా కొంచెం చిన్న చిన్న స్మాల్ బిట్స్ లో వీడియోలో బృందావనం గురించి ఏ టాపిక్ వచ్చినా కాన్సన్ట్రేట్ నిలబడిపోతుంది. అది దాన్ని ఎక్కువ ఫాలో అవుతుంది మైండ్. ఆ విధంగా మీరు ఫిక్స్ చేసుకోవాలి. కరెక్ట్, అది ఫిక్స్ అవ్వాలి. మరి ఇంకా అది అది దాంట్లో లైక్ ఓషన్, అది ఇప్పుడే అయిపోతే లైక్ ఓషన్ అనమాట. దాంట్లో చాలా ఉంది.
భక్తిరామ సింధులో కొంచెం చెప్పారు రూపగోస్వామి. మీరు చెప్పిన రసగుంచిన మాటలు. ఇంకా డీటెయిల్స్ ఇంకా నెక్స్ట్ సెట్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి పెద్ద పెద్దవి. అవి ఇంకా చాలా డీటెయిల్డ్‌గా ఉంటాయి దాంట్లో. చాలా డీప్‌గా ఉంటాయి. యెస్ మాతాజీ. సో, ఇవన్నీ ఏంటంటే మామూలుగా డిస్కస్ చేయడం ఇవన్నీ అంటే మామూలుగా కృష్ణ భక్తి అంటే ఇదే అని మనం ఒక అండర్‌స్టాండింగ్ అన్నమాట. కృష్ణ భక్తి ఈజ్ నాట్ నార్మల్. కృష్ణపురం ఈజ్ నాట్ నార్మల్. మామూలుగా భక్తి ఏదో మామూలుగా చేసుకుని వెళ్ళిపోయేది కాదు. దిస్ ఈజ్ డిఫరెంట్. యెస్ మాతాజీ. సో, మళ్ళీ వీలైతే రేపు కలుద్దాం. నెక్స్ట్ శ్లోకంలో. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఇంకొకటి వైష్ణవ పవనేభ్యో వైష్ణవేభ్యో గురుదేవులకి నమో నమః. శ్రీల గురుదేవులకి అనంత కోటి వైష్ణవ బృందానికి శివాచార్య జై, శ్రీ నామాచార్య దాస్ ఠాకూర్ की जय, जगत गुरु श्री प्रभुपाद की जय. हरे హరే కృష్ణ.